లేనప్పుడు తండ్రి చిన్ని చిన్ని విషయాలే ఎంత పెద్ద అగాధాలు తండ్రి మా కళ్ళ ముందు ఉంటాయో మరికొన్ని జ్ఞాపకాల్లోనికి తీసుకురండి. వింటున్న వారితో నేరుగా మీరు మాట్లాడండి, నిలబడిన నాతోనూ మీరు మాట్లాడండి. వింటున్న వారికి మాట్లాడుతున్న నాకు నువ్వు తండ్రి మీ మెండైన ఆత్మ సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఎవరికైతే ఈ సంగతులు అత్యవసరమో వారితో నేరుగా మీరు మాట్లాడండి. వారి జీవితాల్లో తండ్రి వారి ఆవేశ నిర్ణయాలు, వారి జీవితంలో ఉన్న తండ్రి ఉద్యోగాలు, ప్రతి విషయాన్ని తండ్రి వాక్యానుసారంగా అదుపు చేసుకొని తమను తాము తండ్రి భద్రం చేసుకునే ధన్యతను అనుగ్రహిస్తారని కోరుతాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం విందాం. గతించిన 2 తరగతులు ఎంతమంది విన్నారో నాకు తెలీదు. ఇది 3వది లేదు ఈరోజు ఏమని. ఓకే, గతించిన తరగతుల్లో డొమెస్టిక్ వైలెన్స్ గురించి మనం విన్నాం. అంటే గృహహింసను గూర్చి. గృహహింస అంటే కేవలం ఆడవారికి సంబంధించిందే కాదు, మగవారు కూడా ఆ పదానికి సరితూగే వాళ్ళే అని విన్నాం. దాని 2వ భాగంగా జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో భర్త అయినా భార్య అయినా వారి మధ్య ఈ కుటుంబంలో ఈ హింసాకాండ జరగడానికి కారణం ఏంటంటే ఎవరైతే వాక్యంలో బలహీనంగా ఉన్నారో అట్టి వారిని వాడు ఆకర్షిస్తాడని చెప్పుకున్నాం మనం. ఎవడు వాడు? దుష్టుడు, సాతాను. వాడు వారిని కంట్రోల్ చేస్తూ కుటుంబంలో లేని కలహాలన్నీ పుట్టిస్తాడని చదువుకున్నాం. ఇది 3వది, హింస 3. ఈరోజు ఈ 3వ భాగంలో కాస్తంత అత్యవసరమైన సంగతులు ఉన్నాయి, చాలా చాలా ప్రాముఖ్యమైనవి. చూద్దాం. అందరికీ సుపరిచితమైన వాక్యం సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఇంకా అలా చెప్పుకుంటూ 31 వచనం వరకు ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ అధ్యాయము? గుణవతి గూర్చి. అయితే ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించిన ఈ 3వ భాగంలో ఒక ప్రశ్న మొదటగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు. ఏమిటా ప్రశ్న అంటే, కొన్ని భాగాలు మనకు అవసరం. మీ జీవితంలో మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా అని నేను అడగను. ఎందుకు? వస్తుంది కాబట్టి. దాని ప్రశ్న అనకూడదు. మరలా నేను అడుగుతున్నాను, మీ జీవితంలో మీ కోపం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. మనిషి అన్నవాడికి ఎవరికైనా కోపం వస్తుంది. మరో మాట. అయితే ఆ కోపం ఎందుకు వస్తుందో మనకు ఖచ్చితంగా తెలియాలి. కోపానికి ఫ్యామిలీకి సంబంధం ఏంటంటే చాలా పెద్ద సంబంధాలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థకి మన కోపానికి సంబంధం ఉందంటే ఎస్, సంబంధాలు ఉండడమే కాదు, సంబంధాలు తెగిపోతాయి కూడా. మరలా నేను అడుగుతున్నాను, మనకు కోపం వస్తున్నా, మనకి టెంపర్ లేస్తున్నా, సికాకు పుడుతున్నా అది ఎందుకు వస్తుందో మనకే తెలియాలి. ప్రశ్న. నాకెందుకు కోపం వస్తుందో నాకే తెలియకపోతే ఇంక నా గూర్చి ఎవడికి తెలీదు. అంతే కదా. నేనేంటో నాకు తెలియలేనప్పుడు ఇంక నా గూర్చి ఎవడికి తెలుస్తుంది? బైబిలే చెప్పింది,
నిన్ను గూర్చి నువ్వు ఎరగలేనప్పుడు, నీ మనసు ఏంటో నీకు తెలియలేనప్పుడు నరుని మనసు మరొకటి గ్రహించడం కష్టం. కాబట్టి నాకెందుకు కోపం వస్తుంది, నాకెందుకు భావోద్వేగాలు రోజు రోజుకి రకరకాలుగా లేస్తున్నాయి అన్నది నాకు ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు. సహజంగా భార్యాభర్తల మధ్య మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ భార్యాభర్తల మధ్య కోపం అనే దాన్ని చాలా కంట్రోల్గా ఉంచాలి. దీనికి గనక వేయాల్సిన కళ్ళెం వేయకపోతే టాప్లు వేసిపోద్ది అనమాట. ఆయనకైనా లేచిపోద్ది, ఈవిడికైనా. అది ఈ కోపం విషయంలో ఏమవుద్ది అన్నప్పుడు కాస్తంత కొలతలు ఇచ్చుకుందాం. ప్రతిసారి మనిషికి కోపం రాదు. కోపానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక ఆమెను అడిగాడట ఒక సైకాలజిస్ట్, మేడం మీకు ఎందుకు కోపం వస్తుందండి, ఎప్పుడైనా కోపం వస్తే మీకు ముఖ్యమైన కారణం మీకు ఎందుకు కోపం వస్తుందని అడిగాడట ఆయన. సీరియస్గా ఆవిడంది, మా పుట్టింటోళ్ళంటూ వచ్చేస్తుందండి అన్నదట. ఏంటి టెంపర్. మీకు ఎందుకు కోపం వస్తుందని అడిగితే ఆవిడ చెప్పిందట, ఏమని, మా పుట్టింటి వారినంటే నాకు కోపం వస్తుంది. మరలా నేను చెప్తున్నాను, నా సమస్య, నా బలహీనత నాకు తెలిసినప్పుడు, ఏ టైంలో నాకు కోపం వస్తుందో నాకు అర్థమైనప్పుడు భార్యకైనా భర్తకైనా ఆ విషయంలో వారు ఎలా ఉండాలో వాళ్ళకి బాగా జాగ్రత్త తెలుస్తుందట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆవిడకి వాళ్ళ పుట్టింటోళ్ళ కోసం మాట్లాడితే మనిషిలా ఉండదన్నమాట. ఆ టైంలో భర్త అర్థం చేసుకోవాలి, ఏమని, వీళ్ళ పుట్టింటి విషయంలో మాట్లాడినప్పుడు కాస్తంత మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ పెద్ద ఆధ్యాత్మిక రహస్యాలు కాదు, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో బతుకుతున్న మనకు మాత్రం చాలా అవసరం. మాట అర్థమైందో లేదో మళ్ళీ చెప్తా. ఇవి పెద్ద ఆధ్యాత్మిక విషయాలు కాదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరం ఇవి. ఎందుకంటే మనం డిస్టర్బ్ చేస్తాయి ఇవి. తనకి పలానా విషయంలో కోపం వస్తుంది తెలిసినప్పుడు తన జీవిత భాగస్వామి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. భర్త భార్యకి చెప్పాడట, నా కోపం వచ్చినప్పుడు 2 నిమిషాలు నాతో మాట్లాడకన్నాడట. ఆ టైంలో భార్య డైలాగులు కదండి, నేను మనిషిలాగా ఉన్ను అన్నాడట. నాకు 2 నిమిషాలు నన్ను వదిలే, 3వ నిమిషం వచ్చి నీతో నేను మాట్లాడతా. ఆ 2 నిమిషాలు ఆయన వదిలేయాలని ఆయనే చెప్పినప్పుడు ఆయన వదిలేకుండా ఆ 2 నిమిషాలు వచ్చి వసపెట్టలాగా వాగుతుంది అనుకోండి, ఏం జరుగుద్ది? ఈ జీకే బిట్లు ఏం కాదు చెప్పండి. 2 నిమిషాలు నాతో మాట్లాడుకు, ఈ టైంలో నేను కోపంగా ఉన్నాను, నన్ను వదిలే, 3వ నిమిషం వచ్చి నీతో నేను మాట్లాడతాను, ఆ టైం వరకు నన్ను టచ్ చేయకంటే, ఆ టైంలో వచ్చి వాగితే ఏమవుద్ది చెప్పలేక, ఏమవ్వకూడదో అది అవుద్ది. ఇంక వాగవేక, మెట్లు మించి పడిపోని చెప్పుకోవాలి. అప్పుడు ఇది వాసిపోద్ది. ఎవరికో ఈ మధ్య మూతు పగిలిపోయిందట. తర్వాత మెల్లగా చెప్పింది, ఏమైందమ్మా నీ మూత అలా అయిపోయిందంటే, మెట్లు తుడుస్తున్నప్పుడు. అంతేకా అలాంటి కవరింగ్లు చెప్పుకోవాలి. ఆ 2 నిమిషాలు ఆయన వదిలేస్తే, ఆ 2 నిమిషాలు ఆయనతో నువ్వు జాగ్రత్తగా వ్యవహరిస్తే 3వ నిమిషం సర్దుకుపోతారు. ఫ్యామిలీలో ఏవో పెద్ద పెద్ద క్లాసులు పీకాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ విషయాల్లో చిన్న చిన్నవే అలజడికి కారణం అవుతాయట. మరలా ఆ 2 నిమిషాలు ఆయన బాగోడు అని ఆ జీవిత భాగస్వామికి అర్థమైతే, భార్య పిల్లలకు కూడా చెప్తుంది, అరే ఈ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళకండ్రా అని చెప్తారు. మేము వెళ్తాం మమ్మీ అని వెళ్తే ఏమవుద్ది? ఎంత వేగంగా వెళ్ళాడు అంత వేగంగా వెనక్కి వచ్చేస్తాడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి. వచ్చాడు కాబట్టి ఆ టైంలో మనకు తెలియాలి, ఒక విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు నాకు ఏ విషయాల్లో కోపం వస్తుందో నీకు నాకు తెలియాలి.
ఒక కుటుంబంలో మనం బతుకుతున్నప్పుడు, ఒక సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు, ఒక సంఘంలో మనం బతుకుతున్నప్పుడు మనకి ఏ విషయాల్లో కోపం వస్తుందో మనకు తెలియకపోతే మనం జీవిత భాగస్వామితోనే కలిసి ఉండలేము, సంఘ విశ్వాసులతోనూ కలిసి ఉండలేము, ఒక స్నేహితులతో కూడా మనం కలిసి ఉండలేము. నాకు ఏ విషయాల్లో కోపం లేస్తుందో నాకే తెలియకపోతే నా కోపాన్ని నేను కంట్రోల్ చేయలేను. యాకోబు ఒక మాట అన్నాడు, చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 5-6 వచనాలు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఆగుదాం. పలానా విషయాల్లో మన కోపం వస్తుంది అన్నప్పుడు, ఎదుటి వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు మన నాలికను కంట్రోల్ చేయాలట. ఏ మాట అంటే ఎదుటివారు సంతోషపడతారో, ఏ మాట అంటే బాధపడతారో కాస్తంత సెన్స్ ఉండాలట మాట్లాడేవాడికి. చాలామంది కావాలని మాట్లాడతారు భార్య భర్తల మధ్య. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, కావాలని. ఈ మాట అంటే అతగాడికి లేదా ఆమెకి కోపం వస్తుందని తెలిసి కూడా మాట్లాడతారు. బైబిల్ చెబుతుంది నాలుక చిచ్చు పెడుతుందట. నాలుక కాపురానికి కూడా ఏం పెడుతుంది తెలుసా? చిచ్చు పెడుతుందట. కొన్ని మాటలు ఎదుటి వారికి సంతోషం కలిగించవచ్చు, కొన్ని మాటలు ఎదుటి వారికి కోపం రేపచ్చు. ఆ కోపం రేపినప్పుడు మనం జాగ్రత్తగా ఈ మాట అనకూడదని మనం గుర్తుంచుకోవాలి. భార్య భర్తలుగా అవగాహన వాళ్ళకు ఉండాలి. ఈ మాట అంటే కోపపడతాడు, బాధపడతాడు, లేకపోతే ఈ మాట అంటే బాధపడుతుంది, కోపపడుతుందని ఖచ్చితంగా ఒకరికొకరికి అవగాహన ఉండాలట. చాలామంది కావాలనే మాట అంటారండి. ఆ మాట అనడం వల్లనే కోపపడతారని తెలిసే అంటారు. ఆ మాటల వలన వాళ్ళు రెచ్చిపోతే ఆ రెచ్చిపోయిన వారిని చూసి వీళ్ళు ఆనందపడతారు. ఇది ఒక పైశాచిక ఆనందం. అది చాలామంది కావాలని రెచ్చగొడతారు తెలుసా? ఏదో ఒకటని, ఏదో ఒక మాటని కావాలని రెచ్చగొట్టి ఆ మనుష్యుణ్ణి అదుపు తప్పిపోయేలా రెచ్చగొడితే ఆ మనిషి ఏమవుతాడు తెలుసా? కాని మనిషిలా రెచ్చిపోతాడు. ఆ టైంలో వీళ్ళు ఆనందపడతారట. దేవుడు ఒకవేళ కలగజేసుకుంటే అరిసిన వాడినే కాదు, అలా అరవడానికి కారణమైన వారు ఎవరో కూడా ఆయన ఖచ్చితంగా అడుగుతాడట. బైబిల్ నిజంగా మనకు చెప్తుంది. ఎవరైతే అరుస్తున్నాడో అరిసిన వాడిని అడుగుతాడట. అలా అరవడానికి అతన్ని రెచ్చగొట్టింది ఎవరో కూడా ఆయన ఖచ్చితంగా అడుగుతాడట. అందుకే నాలుక విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితముగా ఏ మాట కుటుంబాన్ని కడతాది, ఏ మాట కుటుంబాన్ని జీవిత భాగస్వామిని విడగొడతాదో కాస్తంత మసులుకొని మాట్లాడితే కుటుంబాలు చక్కగా ఉంటాయి. కోపాలు ఊరకే రావు ఎవరికి. ఊరకే కోపపడ్డానికి అదొక రోగం కాదు. కోపం ఎందుకు వస్తుందంటే, భార్య భర్తల మధ్య ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటే వెంటనే మనం గ్రహించాలి వాళ్ళిద్దరిలో ఎవరికో సరిగ్గా మాట్లాడడం రాలేదని. ఒక ఫ్యామిలీలో గొడవ అవుతుందంటే మనకు వెంటనే అర్థం అవ్వాలి వాళ్ళిద్దరిలో ఎవరికో సరిగ్గా మాట్లాడడం రాలేదు, అందుకే కోపం వచ్చింది. ఆ కోపం గొడవ అయింది, ఆ గొడవ కాస్త ఈదికెక్కింది. ఫ్యామిలీలో గొడవలు జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మాటలు సరిగ్గా ఉండకపోవడం. మరో మాట నేను అడుగుతున్నాను, ఏం చేసాం ఇప్పటి వరకు? మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి కారణాలు ఏంటో మనకు ఖచ్చితంగా తెలియాలి.
మనకే కోపం వచ్చినప్పుడు మనకి ఎందుకు కోపం వస్తుందో మన గూర్చి మన కారణాలు మనకు తెలియకపోతే ఇక మనల్ని ఎవడు బాగు చేయడం అసాధ్యం. ఇక రెండవ లైన్, మన అలవాట్లు ఏంటో కూడా మనకు తెలియాలి. ఏంటవి? మన అలవాట్లు, మనకి కావలసిన కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ అలవాట్లు మనకు తెలియకపోతే వాటి వలన కూడా ఫ్యామిలీ ఏమవుతుందట, గొడవలు పెట్టుకొని విడిపోతారట. అలవాట్ల వలన ఫ్యామిలీలో గొడవలు వస్తాయి ఏంటంటే ఖచ్చితంగా వస్తాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, టీ తాగే అలవాటు ఉందనుకోండి, తాగే అలవాటు, తాగడం అంటే అక్కడికి వెళ్ళిపోకండి, ఇది కూడా తాగడమే. రోజుకి 2 సార్లు తాగమనుకోండి, నో ప్రాబ్లం. 3 సార్లు తాగాలనుకోండి, నో ప్రాబ్లం. రోజుకి 50 సార్లు తాగుతున్నాం అనుకో, ఫ్యామిలీలో ఏం డిస్కషన్ జరుగుద్ది? 1 రోజు పెడుతుంది, 2 రోజులు పెడుతుంది, 3 రోజులు పెడుతుంది, 4 రోజులు పెడుతుంది. నీ టీ ఎట్టలేక నీకు ఎడాకులు ఇచ్చేస్తానంటుంది. పెద్ద కారణాలు ఉండవు ఫ్యామిలీలు విడిపోవడానికి. నేను మరలా చెప్తున్నాను, మన అలవాట్లు కూడా మన ఫ్యామిలీని చెడగొడతాయంటే ఖచ్చితంగా చెడగొడతాయి. ఏ అలవాట్లైనా ఎదుటోడిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఏ అలవాటైనా ఫ్యామిలీకి భారంగా ఉండకూడదు. ఏ అలవాట్లైనా మన కుటుంబానికి భారభరితముగా మారకూడదు. టీ తాగుతావా? ఉంటే తాగుతావు, లేకపోతే మానేస్తావు. అలా ఉండాలి అలవాటు, అంతే. నాకు టీ అట్లేదా ఈరోజు, ఏం చేస్తున్నావు అని లేచి అడిగితే ఏవో పనుల్లో ఉంటుంది, పెట్టడం టైం ఆలస్యమైంది. కాస్తంత టీ కోసం గొడవ పెడితే గ్యాస్ స్టవ్ వెలిగించేసి కిరోసిన్ తెచ్చేస్తే ఏమవుద్ది? ఆవిడే వెలిగించేసుకుంటుంది. ఇంక లాస్ట్ ఇంక అదే. ఇక గొడవలు ఎందుకు అవుతాయంటే చిన్నవే. టీలు కోసం గొడవలు పెట్టుకొని విడిపోయిన కాపురాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఉన్నారు. పేపర్లు చదువుతారు, అప్పుడప్పుడు చదవండి, ఇలాంటివి కనబడుతుంటాయి. ఒక ఆయన వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకుంటున్నాడట. ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు చెప్తున్నాడంటే ఈ గుణవతి అధ్యాయం దగ్గర ఇవన్నీ మనకు కనబడతాయి. మరొక ఎగ్జాంపుల్, ఒక ఆయన చెప్తున్నాడట, ఏముండవు ఇవాళ అని అడిగాడట. బీరకాయ ఫ్రై చేశానండి అందట. తెలీదా నీకు? నాన్ వెజ్ లేకపోతే తిన్నాను నీకు తెలీదా అన్నాడట. అది కాదండి, ఇంట్లో ప్రాబ్లం ఉంది కదా. నోరు మొయ్ అన్నాడట. నేను నోరు మూస్తే మీకు ఎవరు అన్నం పెడతాను అన్నదట. అంతే. ఇక ప్లేట్ అలా లేచింది, ఈమె అలా లేచింది, లాగొకటి ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసింది, అందరూ వచ్చారు. వీడితో నేను ఏగలేనన్నదట. ఏమ్మా అని అడిగారు. వీడికి రోజు మాంసం ఎక్కడి నుంచి తెస్తామని అడిగిందట. ఫ్యామిలీలో నాన్ వెజ్ లేదని, రోజు వండట్లేదని, పద్ధతులు, కష్టాలు, ఇబ్బందులు ఎలా ఉన్నావు అన్నీ పక్కన పడేసి కేవలం నాన్ వెజ్ కొరకు కొట్టుకొని తన్నుకొని కాపురాలు విడిపోయిన కుటుంబాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఉన్నారు. టీల కోసం గొడవలు పెట్టుకున్న వారు ఉన్నారు, కూరల కోసం గొడవలు పెట్టుకున్న వారు ఉన్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటి చెప్పిన, కేవలం వేడి నీళ్ళు పెట్టలేదని గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి పెద్ద మనం సింపుల్గా కామెడీగా నవ్వుకుంటాం, కానీ ఫ్యామిలీలో హింసకి లేదా వైలెన్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏవేవో ఉంటాయి అనుకోకండి. మన అలవాట్లు కూడా మన ఫ్యామిలీని ఏం చేస్తాయట, ఇబ్బంది పెడతాయట. మరొక మాట నేను చెప్తున్నాను, యూఎస్ఏలో ఇవి చెడ్డ అలవాట్లే చెప్పండి. టీ తాగడం చెడ్డ అలవాట కాదు. రోజు మాంసం కూర వండడం చెడ్డ అలవాట కాదు. మంచి అలవాట్లే. ఆ మంచి అలవాట్లు ఎక్స్ట్రీమ్కి వెళ్తే, కొంచెం ఓవర్ అయితే మంచి అలవాట్లు కూడా మంచి బంధాలను ఏం చేస్తాయి, విడగొట్టేస్తాయి. మరలా చెప్తున్నాను నేను, 1 కోపం వలన కుటుంబాలు విడిపోతాయి, 2 మన అలవాట్ల వలన కూడా కుటుంబం విడిపోతుంది. ఒకరోజు యూఎస్ఏలో ఒక వింతైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తీర్పు ఏంటంటే, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేయాలండి అన్నదట. జడ్జి గారు అడిగారు, చూడ్డానికి బాగున్నాడమ్మా, 1,50,000 రూపాయల శాలరీ, ఎలా వదిలేస్తావమ్మా? సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ, ఆయన్ని ఎలా వదిలేయాలనుకుంటున్నావంటే, జడ్జి గారికి సీరియస్గా ఆమె చెప్పిందట,
మా ఆయన యాపిల్ తినడం నాకు అస్సలు నచ్చలేదు అన్నదట. ఏం తినడం? యాపిల్ తినడం. యాపిల్ తినడం వాళ్ళ ఆయన తినే విధానం నచ్చక విడాకులు ఇచ్చిందంటే మీకు అర్థం అవ్వాలి ఏ రేంజ్లో తింటున్నాడు. ఆమె ఎలా తింటుంది? నైస్గా ఒక నైఫ్ తీసుకుని చక్కగా కట్ చేసుకుని నైస్గా తింటుంది. తనకు అలా అలవాటు. వీడు అలా తింటలేదట. వీడు ఎలా తింటున్నాడు చెప్పండి? అమాంతం ఒకేసారి నోట్లో పెట్టుకుని కసాపిస్సా నవ్వేస్తుంటే ఆమె భరించలేకపోయింది. ఈ సౌండు, ఈ తినే విధానం ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసి మీరు ఇలా తింటే నాకు చాలా సిరాగ్గా ఉందన్నట. అలవాటు అతను మానుకోలేకపోయాడు. ఆమందే ఈ అలవాటు మానుకోకపోతే నీతో నేను ఉండలేనన్న జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడో తెలుసా? సరే మీ అలవాట్లు మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి కనుక, మానుకోలేకపోతున్నారు కనుక మీరు ఒకరికొకరు దూరంగా ఉండడమే మంచిది అన్నారట. చిన్ని అలవాట్లు చూడండి. మన అలవాట్లు కూడా మన కుటుంబాన్ని ఎడగొట్టేస్తాయంటే ఖచ్చితంగా ఎడగొట్టేస్తాయి. మరొక ఎగ్జాంపుల్, ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలనుకుందట. ఏం చేసో తెలుసా? గోర్లు పెంచడం కూడా ఒక కళ. ఆడవాళ్ళకి వాళ్ళే బాగా పెంచుతారు. వాటిని నైస్గా చెక్కుతారు, వాటిని గోగుతారు, వాటికి రంగులేస్తారు, ఇంకా చాలా ప్రయోగాలు చేస్తారు. ఎవరో అన్నాడు ఒక సైకాలజిస్టు, ఆడపిల్లలను గోర్లు చూసి వాళ్ళు ఏమాత్రం శుభ్రంగా ఉన్నారో చెప్పొచ్చట. నిజమే. శుభ్రంగా తుప్పెట్టేసి మట్టేసి ఉన్నాయంటే పాపకు బాగా శుభ్రం ఎక్కువ అన్నమాట. నైస్గా మెయింటైన్ చేశారనుకున్నా శుభ్రత ఎక్కువ అన్నమాట. ఈమె చిన్న పెంచాలనుకునేదాడు, ఏకంగా రాక్షసులో పెంచేసిందట. ఇలాగ మొత్తం పెంచేసి అలా ఆయన ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చి చాలా ఎండను పడి వచ్చేసాడు. కొంచెం వాటర్ తీసుకురా అంటే నేను తీసుకురాను ఇప్పుడు అందట. ఏ అని అడిగితే గోర్లు ఇరిగిపోతే అందట. గోర్లు కూడా తర్వాత నా దాహంతో చచ్చిపోలే, నన్ను వాటర్ తీసుకురా అంటే మీరు వెళ్ళి తీసుకోండి అందట. అది కాదు, నాకు వాటర్ ఇవ్వడానికి కూడా నీకు ఎంత ఇగో నువ్వు ప్లే చేస్తే నువ్వు నాకు భారీ అనుకుంటున్నావు లేకపోతే ఏమనుకుంటున్నావు అంటే నేను వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి గోర్లు పెంచుతుంటే నువ్వేంటి నా గోర్ల మీద పడ్డావు అన్నదట. రెచ్చిపోయాడు వాడు. నేనెక్కువ ఆ గోర్లు ఎక్కువ అన్నదట. ఎలా చూసుకుని ఉంటుంది, గోర్లు ఎక్కువ అందట. అయితే ఆ గోర్లతోనే కాపురం చేయి, నీకు నాకు ఇక చెల్లు అన్నాడట. చూడండి, చిన్ని విషయాలకు కూడా విడిపోతారంటే చిన్ని విషయాలకు కూడా విడిపోతారు. మరొక మాట, మన అలవాట్లు. కొంతమందికి ఫోన్ ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది. ఎక్కువ అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు, భార్యలు రోజుకి వాళ్ళ అమ్మగారికి 3 సార్లు చేసింది అనుకోండి, నో ప్రాబ్లం. రోజంతా ఫోన్ ఇటు కూర్చుంది అనుకోండి, చెప్పానా నీకు రోజుకు 1 సార్లు 2 సార్లు మాట్లాడమని చెప్పాను. టైం ఎంత అయింది? 3 అయింది. ఎవడెడతాడు అని అడిగాడట. మా అమ్మతో మాట్లాడుతున్నానండి అందట. మీ అమ్మ వచ్చి ఎడతాదా అని అడిగాడట. ఎవరు? అలా ఆయన. 4 అయింది, పెట్టలేదు. అప్పుడు అన్నాడు, ఇంకొకసారి నాకు ఫోన్ మాట్లాడుతూ కనబడ్డావో అవతల మీ అమ్మ ఉండదు, యువతలు నువ్వు ఉండవు అన్నాడట. మా అమ్మని అంటావా అందట. నిన్ను అన్నం వండేకుండా అడ్డుకుంటున్న మీ అమ్మనే కాదు మీ అమ్మమ్మను కూడా అంటా అన్నాడట. అయితే నీకు నాకు ఇక కుదరదా, పోవే అన్నాడట. ఎవరు? ఆ భర్త. ఆ చిన్న కారణాన్ని కేవలం ఫోన్ వల్ల నిడిపోయిన కాపురాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? మరలా నేను చెప్తున్నాను, మన అలవాట్లు కూడా మనల్ని ఏం చేస్తాయట? ఎడగొట్టేస్తాయట. ఒకడు టీ వలన విడిపోయాడు, మరొకడు నాన్ వెజ్ వలన విడిపోయాడు, మరొకడు రకరకాల కారణాల వల్ల విడిపోయాడు, మరొకరు ఫోన్ అనే దానికి ఇంపార్టెంట్ ఇచ్చి అలవాట్లలో వారికి కావాల్సిన అవసరతలను పక్కన పెట్టేస్తే విడిపోయారట. మరికొంతమంది కేవలం ఉద్యోగం అని తిరుగుతూ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తే నేనన్న దాన్ని ఒకదాన్ని ఉన్నానని, నేనన్న వాడిని ఒకడిని ఉన్నానని నువ్వు నన్ను పట్టించుకోకుండా తిరిగితే నీకు ఉద్యోగం కావాలా నేను కావాలని అడిగితే వాళ్ళు సీరియస్గా చెప్పారట, మాకు ఉద్యోగమే కావాలని. ఉద్యోగాల కొరకు భార్య భర్తలు విడిపోయిన వారిని అందరినో పేపర్లో మనం చదువుకున్నాం. కారణాలు నేను మరలా చెప్తున్నాను. మన జీవితాలు విడిపోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు.
చిన్న చిన్న కారణాలే. ఆ కారణాల్లో ఒకటి కోపం, రెండు చెప్పండి మన అలవాట్లు, మూడవది మన ఆరోగ్య పరిస్థితులు కూడా మనకు తెలియాలట. ఏంటవి? మన ఆరోగ్య పరిస్థితులు కూడా మనకు తెలియాలి. మన కుటుంబ జీవితాల్లో మన ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలియకపోతే మన ఫ్యామిలీలో చాలా మూల్యాన్ని మనం చెల్లించుకోవాలి. ఎట్లాగో తెలుసా? భర్తకు కానీ భార్యకు కానీ అనారోగ్యం ఒక్కసారి వచ్చేది, మెల్లగా దాని సిమ్టమ్స్ కనబడతాయి. జ్వరం రావడం అను, తుమ్మడం అను, నీరసం వచ్చిన కోళ్ళగా అలా తిరగడము, ఏ సిమ్టమ్స్ మనకు కనబడతాయి. ఆ టైంలో మనం సీరియస్గా పట్టించుకోవాలి. పర్లేదులే అని మనం పట్టించుకోకుండా, చూపించాల్సిన టైంకి చూపించకుండా, ఇవ్వాల్సిన టైంకి మెడిసిన్ ఇవ్వకుండా ఉంటే ఏమవుద్ది? సీరియస్ అవుద్ది. తీసుకెళ్ళి హాస్పిటల్ మంచం మీద పడేస్తారు. ఆ మంచం దగ్గర కూర్చొని చెప్పండి హలో అని ఏడుస్తారు. ఆయనకి నీరసంగా ఉన్న టైంలో నువ్వు సీరియస్ తీసుకోలేదు, ఆమెకి నీరసంగా ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోలేదు. ఎప్పుడైతే మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు సీరియస్గా తీసుకోకపోతే, మీ ఆరోగ్య సమస్యలు ఏంటో మీరే గుర్తించి ఒకరి పట్ల ఒకరు బాధ్యత తీసుకోకపోతే, చివరికి రోగాలు ముదురై, ఆ రోగాలు పెద్దవై, అవి తీరనంత భయంకరమైనవి అయితే చివరికి కారణాలు ఏం మిగులుతాయి తెలుసా? ఇతను రోగగ్రస్తుడు అయిపోయాడండి, ఇంక ఈయనతో నా లైఫ్ కొనసాగదు. కేవలం మీ ఆయన్ని ఎందుకు వదిలేసావమ్మంటే, ఆయనకి మనిషి రావడండి, ఆయనకు రోగం వచ్చింది, అందుకే నేను వేరొక పెళ్ళి చేసుకుంటున్నాననే భార్య లేరే చెప్పండి. ఎందుకురా ఈమెను వదిలేస్తున్నావంటే, ఆమెకి భయంకరమైన రోగం వచ్చింది, అందుకే నేను ఆమెని వదిలేస్తున్నాను, వేరొక పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. కేవలం ఆరోగ్యాల వలన, కేవలం అనారోగ్య పరిస్థితుల వలన, కేవలం వారికి వచ్చిన సమస్యను పెద్దది చేసుకుని శుభ్రత మర్చిపోయి కూడా రోగాలు తెచ్చుకున్న కుటుంబాలు లేవా చెప్పండి? ఉన్నాయి. నేను మరలా చెప్తున్నా, రోగాలు రావడానికి అతిపెద్ద కారణాల్లో ఒక కారణం ఏంటి చెప్పినా? పెద్ద సూత్రాలు ఏం కాదు. ఒకటి ఇల్లు శుభ్రంగా లేకపోవడం, రెండు చెప్పండి జాగ్రత్తలు పాటించకపోవడం. మరలా నేను చెప్తున్నాను, మన ఇంటి శుభ్రత, ఒంటి శుభ్రతే కాదు, ఇంటి శుభ్రత కూడా లేకపోయినా మనకేమొస్తాయట? రోగాలు వస్తాయట. నేను మరలా అడుగుతున్నాను, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీ ఇంట్లో ఎట్టివారు ఉంటున్నారో మీకు ఖచ్చితంగా తెలిస్తే, ఆ ఇంటిని మీరు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎట్లని చెప్పనా? నా లైఫ్లో అత్యధికమైన ముఖ్యమైన వ్యక్తులు నా ఇంట్లో ఉండరా? మన ఇంట్లో ఉండేది ఎవరు చెప్పండి? మన లైఫ్ లాంగ్ మనతో నడిచేవారు మన ఇంట్లో ఉంటారు. లైఫ్ లాంగ్ మన లైఫ్లో నడిచేవారు మన ఇంట్లో ఉంటే, వాళ్ళు ఉంటున్న గది కానీ, వాళ్ళు ఉంటున్న పరిస్థితులు కానీ శుభ్రత తీసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలకు లేకపోతే, ఆ ఇంటికి పట్టిన చెత్త చెదారం, శుభ్రత లేని వాతావరణం వలన ఆ దేహాలకి ఏమొస్తుంది? రోగాలు వస్తాయి. రోగాలు ఎక్కడి నుండో రావు. రోగాలు ఎక్కడి నుండో వస్తాయి చెప్పండి? శుభ్రత లేకపోయినా వస్తాయి. చాలామంది కుక్కల్ని, పిల్లిల్ని, వీటిని పెంచుతారండి, కానీ ఏముండదో తెలుసా? శుభ్రత ఉంటుంది. అది అక్కడే తింటుంది చెప్పండి, అక్కడే పోస్తుంది. దాన్ని అలా క్లీన్ చేయకుండా అక్కడే ఏం చేస్తావు? టీయో వాటర్ తాగుతావు. అందు మీద తాగిన ఈగలు అలా తిరిగి నువ్వు తాగే టీ కప్పు మీద వాళ్తే టేస్ట్ బాగుందని తెగ తాగేస్తావు. ఏమవుతాయి చెప్పండి? ఇంటిని మెయింటైన్ చేయకపోయినా, మన ఇంటి శుభ్రత మనకు లేకపోయినా, మన సంబంధాలు కాస్త దిగజారిపోయి రోగాల బారిన పడి, ఆ రోగాలతో మన జీవిత భాగస్వాములతో ఏగలేక ఇక వీరితో ఉంటే నా జీవితం ఇంతే అనుకుని ఆ రోగాల కారణాలు చూపించుకొని విడిపోయేవారు లేరా చెప్పండి? ఉన్నారు. 3 కారణాలు అయినాయి. ఒకటి కోపం, 2 చెప్పండి అలవాట్లు, 3 మన ఆరోగ్యము. ఇక 4 మన ఇంట్లో ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారో మనకు తెలియాలి. ఇవన్నీ మీకు ఏదో జనరల్ నాలెడ్జ్కో, లేకపోతే మీకు ఏదో సైకాలజీ క్లాస్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో చెప్పే కాదు, బైబిల్లో ఉన్నవే కాస్తంత వివరముగా. మన ఇంట్లో ధనాన్ని మెయింటైన్ చేసేది ఎవరో మనకు తెలియాలి.
సంపాదించడం వేరు, చెప్పండి, మెయింటైన్ చేయడం వేరు. సంపాదించే వాళ్ళందరూ మెయింటైన్ చేయగలరా? చేయలేరు. మెయింటైన్ చేసే వాళ్ళందరూ సంపాదించగలరా? సంపాదించలేరు. భార్య భర్తల్లో ఒకరు సంపాదిస్తారు, మరొకరు మెయింటైన్ చేయాలి. భర్తలు కొంతమంది బాగా కష్టపడతారండి, కానీ వాళ్ళు చెయ్యి ఆగదు. ఆగుతుందా? చెయ్యి ఆగదు. ఎంత కష్టపడ్డారో అంత ఇసిరేస్తుంటారు. అలాంటప్పుడు ఆ మెయింటెనెన్స్ అని చేయలేడని ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భార్యది కాదు. ఆమె ఖచ్చితంగా ఈయన సంపాదిస్తాడు, కానీ ఆ డబ్బులు ఈయన దగ్గర నిలబడవని ఆమె గుర్తించున్నాడు. ఆ డబ్బును ఆమె తీసుకుని ఆమె ఏం చేయాలంటే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తానులే అని ఈమె తీసుకుని ఇంటి నుంచి ఇంటికి పంపించేస్తుంది అనుకోండి, ఇంకా బాగుంది మెయింటెనెన్స్. మరలా చెప్తున్నాను, మీరు మీ భర్తల విషయంలో, ధనం విషయంలో అతను జాగ్రత్త లేకపోయినా, నీ భర్త ధనం విషయంలో నువ్వు జాగ్రత్త లేకపోయినా, రేపొద్దున్న దెబ్బతినే ఫ్యామిలీ ఎవరిదో తెలుసా? నీదే. గుర్తుపెట్టుకో. నీ పిల్లల అవస్థలు పడి రేపొద్దున రోడ్డున పడే పరిస్థితి ఎవరికో తెలుసా? నీకే. గుర్తుపెట్టుకో. ధనాన్ని సంపాదించడమే కాదు, ధనాన్ని జాగ్రత్త చేయడం కూడా ధనాన్ని సంపాదించడమే. ఎవరో ఒక మంచి మాట అన్నారు ఒక ఆయన, డబ్బులు సంపాదించడం అంటే సంపాదించడమే కాదు, ఉన్నదాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవడం కూడా సంపాదించడమే. 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలనుకోవడం మెయింటెనెన్స్ కాదు. ఆ పనికి తగ్గ మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసి మిగిలిన రూపాయలను జాగ్రత్తగా దాసేవాడే సరి అయిన పొదుపుదారి విధానాన్ని కొనసాగిస్తున్నవాడు. కుటుంబంలో కేవలం డబ్బులు ప్రాబ్లం వల్ల విడిపోయేవారు లేరే? చెప్పండి, లేరండి. ఒక పండగ వస్తే చీర కొనలేడు, ఒక పండగ వస్తే ఒక బట్ట కొనలేడు, స్కూల్ పిల్లలకు ఫీజు కట్టలేడు, ఏమీ చేయలేడు. మరి ఏం చేసావు? డబ్బు అంతా తగలేసావు. నీకు చేత కాదు. నువ్వు చివరికి సాధించింది ఏంటంటే, నేను నమ్ముకొని వచ్చిన దానికి కూడా ఒక బట్ట ముక్క కూడా కొనలేకపోతున్నావంటే ఇంకేం నువ్వు సంపాదించింది? అలాంటప్పుడు మనకు చేత కాదన్నప్పుడు భర్తలుగా గుర్తుపెట్టుకోండి, ఆ మెయింటెనెన్స్ ఎవరికి ఇచ్చేయాలట? భార్యలకు ఇచ్చేయాలి. మనం అనుకుంటాం ఏంటండి, డబ్బుని మగాడు మెయింటైన్ చేయాలి కానీ ఆడలకు ఇచ్చేయాలి ఏంటండి అని మీరు అనుకుంటారేమో. ఇక్కడ మగతనం పనికిరాదు. ఇక్కడ మన మగాలు మన మీసాలు మెలేసుకుంటూ కూర్చుంటే రేపొద్దున డబ్బులు నష్టం, మన ఫ్యామిలీ దెబ్బ పడితే ఆ రోజు మనకు అడ్డొచ్చేది మగతనం కాదు. గుర్తుపెట్టుకోండి, సిగ్గు. అందుకే ఎవరు మెయింటైన్ చేస్తున్నారన్నది ప్రాముఖ్యం కాదు, ధనం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉంటున్నారన్నది చాలా ప్రాముఖ్యం. ఇట్టి పరిస్థితులు మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఇప్పుడు సామెతల గ్రంథం చదువుతాం. కరెక్ట్గా సెట్ అయిపోద్దండి. చూద్దాం సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆగుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నిజంగానే అనుకునేవాడిని అండి, ఏదో దేవుడు అలా అన్నాడు కానీ అక్కడక్కడ ఉంటారేమో అనుకునేవాళ్ళు. నిజంగా గుణవతి అంటే ఎవరు అని అడిగితేనే అడుగుతున్నాను. గుణవతి అంటే ఎవరు అంటే ఈమె అని ఎవరినైనా చూపించడానికి మన దగ్గర ఉన్న స్కేల్ ఏంటి, కొలత ఏంటి? మన గుణవతి అనగానే అనుకుంటాం కామ్ గోయింగ్ అనుకుంటాం. నో, బైబిల్ అలా చెప్పట్లేదు. గుణవతి అంటే మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు గుణవతి అనగానే ఎవరితో మాట్లాడదండి, బుక్స్ ఇలా పట్టుకుంటుందండి, తల ఇలా కిందకెట్టుకుని అలా అడుగులు అడుగేసుకుంటూ అలా చెప్పలేదు బైబిల్లో. గుణవతి అనగానే ఆ ఇంట్లో ఉందో లేదో కూడా తెలియదండి, అసలు ఉందంటారా, ఊరు వెళ్ళిందంటారా అన్నట్టు కూడా ఉండదండి, అలా ఉంటుందండి అనేది గుణవతి అని బైబిల్ చెప్పట్లేదు. మరి గుణవతి అంటే ఏంటి? గుణవతి అంటే గుణవతిని కూడా అనకూడదు, గుణవతికి వాల్యూస్ ఇచ్చేట అక్కడ చూద్దాం. మనం చదువుకున్నవన్నీ ఈమెలో కనబడతాయి. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఏంటట? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అని ఎందుకు అన్నాడంటే చెప్పండి, దొరకదు కాబట్టి అరుదు. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పనా? క్రీస్తు పూర్వమే అరుదు అన్నాడంటే చెప్పండి,
ఇప్పుడు మొత్తానికి అరుదు ఈజ్వల్ టు అరుదు 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 ఉందో లేదో కూడా తెలీదు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, క్షమించండి, 1000 చిల్లరి సుమారు, అంటే అప్పటి నుండి ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం అరుదు అనే మాటను ఉపయోగించాడంటే, ఇక ఈ రోజులు ఈ అప్డేట్ యుగాల్లో, ఈ వాట్సప్ కాలంలో, ఈ ఫేస్బుక్ ట్రెండ్లో గుణవతి దొరుకుద్దా? కష్టం. అంటున్నాడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, ఒకవేళ దొరికితే అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి ఎలుతు కలగదాగుదాం. గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటూనే, ఒకవేళ దొరికితే ఆమె గుణవతి అని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఉన్నాయట. ఎలా ఎలా అంటే చెప్తున్నాడు చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను. గుణవతికి ఫస్ట్ వాల్యూ ఏంటట? తన భర్త తన యందు, చెప్పండి, నమ్మిక ఉంచుతాడట. ఈమె గుణవతి అనడానికి ఫస్ట్ అడ్రస్లో ఒక అడ్రస్ ఏంటంటే, తన భర్తకి తన పట్ల చాలా నమ్మకం. ఫస్ట్ క్వాలిటీ. రెండో మాట అక్కడే రాశాడు, అతని లాభప్రాప్తికి వెలితి ఉండదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, గుణవతికి మొట్టమొదటి ఉండాల్సిన వాల్యూ ఏంటంటే నమ్మకం. భర్తకి ఎప్పుడు నమ్మకం పోవడానికి వీల్లేదు. 2, తన సంపాదనకి ఏమాత్రము నష్టము కలగ చేయదట. గుణవతికున్న రెండో వాల్యూ ఏంటి? తన సంపాదనకి ఏమాత్రం నష్టం కలగ చేయదట. మరమాట అంటున్నాడు, తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియు చేయదట. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి. గుణవతి తన మదిలో ఉన్న మాట ఏంటంటే, నా వలన నా భర్తకి ఎప్పుడు, చెప్పండి, మేలే జరగాల కానీ కీడు జరగకూడదని ఎవరు అనుకుంటారట? గుణవతి అనుకుంటుందట. మరలా నేను మొదలెడుతున్నాను. గుణవతైన భార్య దొరుకుట అరుదు అన్న ఆ మొట్టమొదటి మాటల్లో ఆమె అరుదు అనడానికి ఆమెకున్న గుర్తులేంటి, ఈమె గుణవతి అనడానికి గుర్తులేంటని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది. ఫస్ట్, తన భర్త తన మీద నమ్మకం పెడతాడు. 2, తన భర్త సంపాదనకి ఏమాత్రం తన వలన నష్టము కలగదట. మరి ఇంకేం జరుగుద్దని అదే వాక్యాన్ని మనం అడిగితే, ఆమె వలన తన భర్తకు మేలే తప్ప, చెప్పండి, కీడెప్పుడు జరగదట. ఈ మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి భార్యలు. మరో మాట అంటున్నాడు చూడండి, ఆమె గొర్రెబొచ్చును తన చేతులారా వాటితో పనిచేయను. మరొక వాల్యూ చెప్తున్నాడు చూడండి. గుణవతికున్న మరొక వాల్యూ ఏంటంటే, నేను గుణవతనని చెప్పి పోజు కొట్టదట. మరేం చేస్తుంది? తన చేతులతో పనిచేస్తుందట. ఎంత బాగుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ లైన్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. గుణవతికున్న మరొక క్వాలిటీ ఏంటంటే, తన చేతులతో తానే కష్టపడుతుందట. మరలా మొదలు పెడుతున్నా. ఈమె గుణవతి అనడానికి ఫస్ట్ మెట్టు మనకు కనబడుతుంది నమ్మకం. తన భర్త ఎక్కడికి పోయినా తన మీద ఉండే నమ్మకం. మరొక మాట చెప్తున్నా, తన భర్త తన సంపాదన విషయంలో నష్టపోడన్న నమ్మకం. మరొక మాట, తన భర్త ఎక్కడున్నా తనకు మేలు కొరకే ఎదురు చూస్తుంది తప్ప తన వలన కీడేమీ జరగదు. మరొక మాట బైబిల్ చెప్తుంది, తన ఊరకే గుణవతనని చెప్పుకుంటూ, ప్రతివ్రతనని చెప్పుకుంటూ, పోజులు కొట్టుకుంటూ ఏవేవో పూజా కార్యక్రమాల్లో ఉండిపోదు, తన చేతులతో తానే కష్టపడుతుందట. మరొక మాట ఉందండి, భలే ఉంటుంది అక్కడ. వర్తకపు వాడలు దూరముగా నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొను. ఎంత బాగుందో చూడండి. ఒకప్పుడు క్రీస్తు పూర్వం ఈ లైన్స్ రాసే టైంకి, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కిరాణా స్టోర్లు అవి దొరుకుతున్నాయి మనకి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిత్యావసరాలు దొరుకుతున్నాయి. ఇంకా ఎక్స్ట్రా మాట్లాడితే డీమార్ట్, ఆ మార్ట్, ఇంకా ఎక్స్ట్రా సూపర్ మార్కెట్లు ఇంకా ఏవో ఉన్నాయి మనకి. ఈరోజు ఉన్నాయి ఇవన్నీ. క్రీస్తు పూర్వం
నిత్యావసరాలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కదట. ఎక్కడో విదేశాల నుంచి వాళ్ళు వచ్చేవట. ఆ వాడల డంపింగ్ ఎక్కడవుతుందో, ఆ పోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడే దగ్గరలో వర్తకం జరిగేదట. ఆ వాడల దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడికి ఈమె తన ఇల్లు విడిచి కిలోమీటర్లు నడిచి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఏం తెచ్చేదట? ఆహారం తెచ్చేదట. గుణవతికున్న గుణాలు ఏంటో చెప్పిన, చేతులతో కష్టపడుతుంది, తన కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి చెప్పండి ఆహారాన్ని కుటుంబం కొరకు తీసుకొస్తుంది. మనకి ఎలా ఉంటుంది చెప్పిన, ఏమైనా వండావంటే ఏం అనలేదు అన్నదట. వయ్యమ్మ అని అడిగాడట. మీరు నేను సీట్ ఇచ్చాను మీకేమి మీరు తేలేదు, అందుకే వండుతూ మానేసాను అన్నదట గుణవతి. చూసారా? ఏదో ఒకటి వండపోవడానికి కారణం ఏంటంటే పక్కకెళ్ళి కూడా ఈరోజు కనీసం ఉల్లిపాయలు కరేపాకు చిన్నవి కూడా తేలేని వారు కూడా ఈరోజు మేము గుణవతులు అనుకుంటే ఇంకేమన్నది చెప్పండి. ఒక కూర వండడానికి నిత్యావసరాలు సమకూర్చలేరు, ఒక అన్నం వండడానికి రైస్ సమకూర్చలేరు, మీకు వండి మీ భర్తకి మీకు కావలసిన టైంకి మీరు వండలేనప్పుడు ఆ వండే కార్యక్రమం ఆహారాన్ని కూడా ఇది అవసరం, ఈ టైంకి ఇన్ని రోజులు బియ్యం వస్తాయి, ఇన్ని రోజులు ఇది వస్తుంది, ఈ వస్తువులు ఇన్ని రోజులు ఉంటాయని ఒక లెక్కేసి ఫ్యామిలీని మెయింటైన్ చేయలేనిది కూడా నేను ఇంటి ఇల్లాలని గుణవతిని అంటే ఏమంటారు చెప్పండి? ఈ వాక్యం అంటది అవ్వ అంటది. ఏంటి? నోర్మి అంటది. ఎందుకో చెప్పనా? ఆ రోజు గుణవతి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఎక్కడో వాడలుంటే అక్కడికి ఆమె పోయి ఆహారం తెచ్చేదట. దూరము నుండి ఆహారాన్ని ఫ్యామిలీకి రెడీ చేసేదట. మరొక మాట ఉంది కింద, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఎంత బాగుందో చూడండి. బత్తెము అంటే కింద ఫుట్ నోట్ ఇచ్చాడు. పనిని ఏర్పరచును, లేకపోతే వారికి ఏమాత్రం జీతం ఇవ్వాలో, వారికి ఏమాత్రం వారికి శాలరీ ఇవ్వాలో అవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారట? గుణవతి మెయింటైన్ చేస్తారట. భయంకరమైన మాట ఒకటి ఉంది అక్కడ. ఏంటో చెప్పనా? తాను పని చేసే పనులకి పనులు ఉన్నారట. ఎవరికి? గుణవతికి. ఓ మాట చెప్పనా? ఓ పని మనిషిని పిలిచి కూర వండే అమ్మ అంటే పని మనిషి వండుతుందా? వండుతా? వండేస్తుంది. పలానా పాత్రలు కడిగమ్మ అంటే కడుగుతుందా? కడగదా? ఎందుకు కడగదు? మన శాలరీ వేస్తున్నాం, కడుగుతారు. ఇంకా నేను అడుగుతున్నాను, బట్టలు ఉతుకమ్మా, అవి చేయమ్మా, ఇవి చేయమ్మా అంటే ఆ పని ఆవిడ చేస్తుందా? చేయదా? చేస్తా. పనులు ఉన్నప్పుడు ఇంటి యజమానులు స్త్రీలు ఏం చేస్తారు? 8 గంటలు లేస్తారు. అక్కడ ఉంది చూడండి కీ పాయింట్. పనివారు మనకు చుట్టూ ఉన్నప్పుడు, మన ఇంట్లో వర్క్ని మెయింటైన్ చేసేవారు ఉన్నప్పుడు ఇంటి ఇల్లాలు ఎన్నింటికి లేస్తుంది? నిన్ను అడిగి చేసేవారు లేకపోతే 11:30 కూడా లేస్తావు. నీకు ఉప్మా వండే అలవాటు కూడా నీకు అలవాటు లేకుండా వండి పెట్టేవాళ్ళు ఉంటే నువ్వు ఎన్నింటికి లేస్తావు? 7 మధ్యాహ్నాలు 12ంటికి కూడా లేస్తావు. కానీ గుణవతి అయితే ఏం చేస్తుందో తెలుసా? అక్కడ చెప్తాను చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుచు. అదేంటి మేడం మీకు పనులు ఉన్నారు కదా అంటే ఆమె అంటదట, నా పనులు నాకున్నాయి, చెప్పండి, వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి. వాళ్ళు ఉన్నారు కదా నేను రెస్ట్ తీసుకోను, నా ఇంటి వారి ఆహారానికి నేనే నా చేతులతో వండి పెడతానంటదట. నా యజమానికి నేనే వండుతాను, నా పిల్లలు నేనే సిద్ధపరుస్తాను, నా ఇంటి వారికి కావలసిన ఆహారాన్ని నేనే సిద్ధపరుస్తాను. పనివారు చేయాల్సిన పనులు వాళ్ళకున్నాయి. వాళ్ళని ఒక పక్క మెయింటైన్ చేస్తూనే, పనులకి పనులు చెప్తూనే, మరో పక్క ఈమె చీకటితోనే లేచి పనులు చేస్తూనే కుటుంబాన్ని మెయింటైన్ చేస్తున్నట్టు. ఇవి గుణవతి లక్షణాలు అంటే. ప్రతి ఒక్కరు గుణవత్తని చెప్పుకోవడానికి సరిపోరు. మీరు ఈ స్కేల్ పట్టుకెళ్ళి ఎవరైనా ఈసారి బిల్డప్లకు పోతే ఈ స్కేల్ పట్టుకెళ్ళి అలా కొలిసి ఈ పాయింట్లు సెట్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఒక్కడు కూడా మ్యాచ్ అవుతుంది, ఒక్కడు కూడా మ్యాచ్ అవుతుంది, ఒక్కటి కూడా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ అయినా ఎక్కడో దిక్కున 2 రోజులు కవర్ చేస్తారు, 3 రోజులు కవర్ చేస్తారు, 4 రోజులు కవర్ చేస్తారు. ఇది లైఫ్ జర్నీ. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికేస్తారు.
రోజు 4 గంటలు లేపేయండి, ముఖం ఎలా అయిపోతుంది చూడండి. రోజు 4:30 లేపి అన్నీ రెడీ చేయమ్మా అనండి, దెబ్బకి నేను వదిలేకపోతే అడుగు వదిలేస్తుంది ఖచ్చితంగా. కానీ గుణవతి తను నిద్రపోతున్నప్పుడు కూడా తనకు అల్లారం మోగినా మోగపోయినా తన బాధ్యత ఖచ్చితంగా టైంకి లేస్తుందట. ఈరోజు అప్డేట్ కోడళ్ళు ఎవరు లేవరండి. 7 గంటలు లేచి కోడలు ఉన్నారండి ఈరోజు. 7 కూడా సిగ్గే. 5:30కి లేవాలి. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఈ టైంలో నిజంగానండి 5:30 ఆ టైంకి లేచిపోయేవారు వాళ్ళు. ఒకవేళ మనం లేచామనుకోండి, మా నాయనమ్మ కానీ ఈ పెద్దోళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ వాకులు ఊడుస్తున్నప్పుడు మనల్ని వీపు మీద వేసుకుని వాకులు ఊడ్చారు. ఎంత బ్యూటిఫుల్ సీనో తెలుసది. వాళ్ళ వీపు మీదకి మనల్ని ఎక్కించుకొని వాళ్ళు అలా చీపురు ఊడుస్తూ ఆ తర్వాత అలాగ కల్లాపు చల్లి మనకు చల్లేస్తుంటే మళ్ళీ ఆ చేతులతోనే చిన్న మంటేసి ఆడు కూర్చో వస్తాను ఒక 5 నిమిషాలు అనేవారు. ఒకప్పుడు స్త్రీలు ఎలా ఉండేవారంటే ఉదయాన్నే లేచేవారు, వాళ్ళ బాధ్యత అది. ఏకవుజామునే లేచేవారు, ఏకవుజామునే ఆహారాన్ని సిద్ధపరిచేవారు. మాకు చేసేవారు ఉన్నారని తెలిసినా లేచేవారు. అత్తగారు లేకపోయినా కోడలు చక్కబడుతుంది, అయినా అత్తగారు కోడలతో పాటు లేచేవారు. కానీ ఈరోజు కోడలు లేవలేదని అత్త అడిగితే అత్తతో గొడవ, అత్త లేవలేదని కోడలు అడిగితే కోడలతో గొడవ, ఇద్దరితో గొడవ, ఇద్దరు లేగరు. ఈ లోపలే లేగరని తెలిసి ఆడి ఏ రోడ్డు మీద ఆ 10 రూపాయలు ఇచ్చి ఇడ్లీ తినేసి వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి. లేరండి అలాగా. అలా తిని వాళ్ళకి ఇంత పొట్టలు వచ్చేస్తున్నాయి. అలా తిని మీ టైం కొండక ఆడ ఆ ఫాస్ట్ ఫుడ్ ఈ ఫుడ్ ఆ ఫుడ్ తిని ఆడ ఫాస్ట్గా ఇలా పెరిగిపోతుంది అడికి. మీ భర్తల ఆకారాలు కూడా మారిపోవడానికి కారణం ఏంటి చెప్పిన మీ బద్ధకాలు. మీ బద్ధకాలు మీరు మీ బద్ధకాలు. మీ భర్తల యొక్క బాగును చూడాల్సింది, వండాల్సింది మీరే, మీ ఇంటికి ఆహారం సిద్ధపరాల్సినది మీరే. మరొక మాట్లాడుతున్నాడు కింద, త్వరగా ముగించుకుందాం. తన పనికత్తులకు బెత్తము ఏర్పరచును, ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యమును బట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆ 16వ వచనం చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. ఆమె పొలము చూసి దానిని తీసుకొనును, ద్రాక్ష తోట ఒకటి నాటుకోండి. బాగా వినండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఒక పొలాన్ని కొనడానికి ఒక ఇంటి ఇల్లాలు వెళ్తుందంటే ఆ బడ్జెట్ లెక్కలో ఆ గుణవతి భర్త ఎవరి చేతుల్లో పెట్టాడు? ఇక్కడున్న గుణవతి భర్త ఎవరి చేతుల్లో పెట్టాడు చెప్పండి? భార్య చేతుల్లో పెట్టాడు. ఆమె పొలాన్ని కొనడానికే రెడీ అవుతుందంటే తన భర్త రేపొద్దున్న నువ్వు పొలం కొన్నావు నాకు చెప్పకుండానే అడుగుతాడనా అడగడనా? ఒకవేళ అడిగినా నా భార్య మంచి పనే చేస్తుందని తన భర్త పట్ల తనకున్న నమ్మకమా చెప్పండి? నమ్మకం ఎంత నమ్మాడంటే నా భర్త నన్ను అడగడు, ఒకవేళ అడిగినా నేను నష్టం చేయనని నా మీద ఆయనకి చాలా నమ్మకం. నిజంగా నేను చెప్తున్నాను, పొలాలు ఎవరు కొంటారు చెప్పండి? పురుషులు కొంటారు. కానీ ఇక్కడ గుణవతి ఏం కొంటుందట? పొలం కొంటుందా? పొలం కొనడమే కాదు, ఆమె కూడబెట్టిన ధనంతో, అంటే తన ఇంట్లో ఉన్న ధనాన్ని తాను మెయింటైన్ చేయడమే కాదు, ఆ ధనాన్ని ఇంకా చెప్పండి రెట్టింపు చేయడానికి పొలాల మీద పెట్టుబడి పెడుతుందట. ఎంత తెలివైంది చూడండి గుణవతి. ఒక 1000 రూపాయలు ఇచ్చి అన్ని 10గా ఎంత లెక్కటమనండి గుణవతుల్ని. ఈ తరం గుణవతుల్ని ఒక 1000 రూపాయలు ఇచ్చి చిల్లర అన్ని 10గా ఎంతలు ఇచ్చి లెక్కెట్టమనండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కెడతారు. అంత లెక్కలు. మనమే సరిగా దాయమని వీళ్ళని దాయమని ఇస్తే ఓ 10 రూపాయలకి లెక్క చెప్పలేరు, ఒక 20 రూపాయలు లెక్క చెప్పలేరు, ఏమీ చెప్పలేరు. రేపు పొద్దున్న మీరు మెయింటైన్ చేయగలరా గృహాన్ని అంటే ఏం మెయింటైన్ చేస్తారు? మీ ముఖం ఏమీ చేయలేరు. ఉన్నవి నాశనం చేయకుండా ఉంటే చాలు, ఉన్నవి దగా పడకుండా ఉంటే చాలు. ఆ రోజు గుణవతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత ఎత్తుకు మాట్లాడుతున్నాడు చూడండి. తన భర్త ఎంత నమ్మకపోతే పొలాన్ని కొనడానికి కూడా పెద్ద మనుషులతో మాట్లాడి ద్రాక్ష తోటలు కొనడానికి నాటించడానికి రెడీ అయిందంటే ఈమెవరు? ఈమె ఇంటి ఇల్లాలా లేకపోతే ఒక రైతా అని అడిగితే బైబిల్ చెప్తుంది ఆమె ఇంటి ఇల్లాలు కాదు, రైతు కాదు. ఆమె ఎవరో తెలుసా? గుణవతి. అది గుణవతి.
ఆమె ఎంత అంటే ఆమె ప్రతి పని బాగుగా ఎరిగిన ఒక గొప్ప గుణవతి. 17వ వచనం, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఏమంటున్నాడు? ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. చేతులతో బలముగా పనిచేయండి. నడుము కట్టుకుని అంటే ఒకప్పుడు పూరం కట్టుకునేవారు చూసారా? పొలంలోకి దిగే ముందు నడుముకి ఏం కట్టుకునేవారు? తమ ఒంటె రుమాలను కట్టుకునేవారు. నేను అడుగుతున్నాను, ఇక్కడ తన నడుముకి ఈ టవలు కట్టుకున్నది, లేదా తన నడుముకి కట్టుకుంటున్న బలపరుచుకోవడానికి నడుకట్టును కట్టుకుంటున్న అతగాడు పురుషుడు అంటే పురుషుడు కదట, మరెవరు? గుణవతి అయిన భార్య. ఈమె చూడండి, ఆస్తి సమకూరుస్తుంది, పొలాలు కొంటుంది, భర్త ఏళ్ళ నమ్మకంగా ఉంటుంది, చీకటితోనే లేస్తుంది, పనివారికి ఏ పనులు చెప్పాలో మెయింటైన్ చేస్తుంది. ఇంకా అది చాలదన్నట్టు ఆమె పనిలోకి రణరంగంలోకి దిగినట్టుగా ఆమె నడుంకి కట్టుకొని చెప్పండి పని చేయడానికి చేతులు గలుపుతుందట. మరో మాట ఏంటి చెప్పనా? పని చేయడానికి ఆమె దిగుతుంది అంటే ఆమె ఎనర్జీ లెవెల్స్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఈరోజు చాలామంది ఈ అప్డేట్ కోడలట స్లిమ్గా ఉండాలని తినడం మానేశారట. చూసారు ఎలాంటి స్లిమ్గా ఉండాలని తినడం మానేసి కళ్ళు తిరిగి గడిపోయి పల్స్ రేట్ పడిపోయి కోమలోకి వెళ్ళిపోయిన బ్యాచ్ చాలామంది ఉన్నారు ఈ మధ్య. మోడల్స్ ఉంటారు, మోడల్స్ చూసారా? సకానికి సగం మంది మోడల్స్లో ఎక్కువ మంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో తెలుసా? చెప్పండి. సన్నగా ఉండాలని తినడం మానేస్తారు. అలాగే ఈరోజు కుటుంబాల్లో కూడా తినడం మానేసి మేము బాగా అందంగా కనబడాలని తినడం మానేస్తే నువ్వు అందంగా కనబడడం దేవుడెరుగా, ముందు మీ ఇంటి పనులు చేయడానికి కూడా నీ చేతిలో సహకరించు. ఈరోజు చేసేవాళ్ళు ఉన్నారండి, ఆకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇంటి పనులు మీరు గొక్క తెలుపకుండా పని చక్కబెట్టగలిగే ఈరోజు బలవంతు అయిన ఆడపిల్లలు ఉన్నారు. నిజంగా నేను చెప్తున్నాను, మీరు పేకల దాకా తినేసి, మరలా నేను చెప్తున్నాను, పేకల దాకా తినేసి ఎంత వండితే అంతకి న్యాయం చేసి మీరు పని చేయండి. మీ ఒంటికి కొవ్వు పట్టదో చెప్పండి, మీ లుక్కు ఏమైపోదు, మీ బాడీ ఎలా ఉండాలో అలా ఖచ్చితంగా ఉండాలి. 7th క్లాస్లో ఒక పాట ఉండేదండి, మరి ఎంతమంది గుర్తుందో? 7th క్లాస్లో ఒక పాఠం ఏంటి చెప్పిన, ఆడవారికి తన శక్తి సామర్థ్యాలు ఎలా పెరుగుతాయంటే కొన్ని బ్రాకెట్లో బిట్లు ఇచ్చేవాడు. బట్టలు ఉతికినప్పుడు, రుబ్బినప్పుడు, ఇల్లు ఊడ్చినప్పుడు, నీళ్ళు మోచినప్పుడు వాళ్ళ యొక్క కండరాలట బలంగా తయారవుతాయట. ఈరోజు బిట్లు ఏం చదువుకోవాలి చెప్పండి? ఈరోజు బిట్లు ఏమున్నాయి? ఆవిడ వాట్సాప్ తప్ప ఏమి ఓపెన్ చేయదు, అప్పుడప్పుడు ఫేస్బుక్ తప్ప ఏమి ఓపెన్ చేయదు. కూర వండాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది, నీళ్ళు ఎట్టాలనుకుంటే పై పెడుతుంది. ఏమీ కష్టపడదంటే ఈ తరం గుణవతి ఏమీ కష్టపడదు. మరి ఒంటికి రోగాలు వచ్చి బొంతకూళ్ళలో పెరగకపోతే మరి ఎలా పెరుగుతాయి? స్లిమ్గా అవ్వాలంటే ఎలా అవుతారు? స్లిమ్గా అంటే ఫుడ్ మానేయడం కాదు, మీ ఒళ్ళొంచి కష్టపడండి, మీ కండరాలు చెప్పండి ఎలా ఉండాలో అలా ఉంటాయి. డాక్టర్లు వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి చూడండి, డాక్టర్లు ఏం సలహా ఇస్తారో తెలుసా? బేబీ ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మీ కాళ్ళకు నీరు బట్టి మీ ఆకారం ఉబ్బినట్టు కనిపిస్తుందంటే మీది మంచి బాడీ కాదు, గుర్తుపెట్టుకోండి. మీ స్టమక్ మాత్రమే పెరిగి మీరు ఎలా ఉండే ముఖం, ఎలా ఉండే కండరాలు అలా ఉంటే మీరు మంచి బాడీతో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరు అలా ఉంటారు? ఎలాంటి దేహాలు అలా ఉంటాయంటే ఒళ్ళొంచి కష్టపడిన దేహాలు, చక్కటి పని చేసే దేహాలు, చక్కగా పనిచేసే దేహాలు. కనే టైంలో బిడ్డ బయటకు వచ్చే సమయంలో ఆ దేహం అనుకూలంగా ఉంటుందట. చేయాల్సిన పని చేయకుండా, కండరాలకి పని చెప్పకుండా, మనం ఏమాత్రం సుఖానికి అలవాటుపోయి మన పనులు కూడా మనం చేసుకోకపోతే, బట్టలు కూడా ఉతకకపోతే చివరికి మనం ఏమైపోతాం చెప్పమా? సుఖభోగులం అయిపోతాం. గుణవతి ఎలా ఉంటుందంటే తన ఇంటి పనులే కాదు, పొలం పనులు కూడా చేయడానికి ఆమె రెడీ అట. ఈరోజు మాటలని ఈ తరం 2021 కోడలందరినీ కొడవలు ఇచ్చి కోతకు పంపించేయాలండి. నిజంగానే మాట వినకుండా ఏమి చేయకుండా ఒక 10 రోజులు కోతకు పంపించేయాలి. కోత అంటే తెలుసా? వరి చేను కొయ్యడానికి. వరి చేనుకి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి మొఖాలు ఎలా ఉంటాయి తెలుసా? మొత్తం నిప్పుల్లోంచి పడిన కోతిలాగా అయిపోయి
అలా బయటకు వస్తుంటారు. నిజం, బైబిల్ చెప్తుంది కష్టపడండి. వాషింగ్ మిషన్లు ఉన్నాయా, ఉండేయండి, అది చెప్పాల్సిన పని చేయండి. మీరు కష్టపడవలసినవి కష్టపడండి. కొన్ని పనులు ఉంటాయండి మన చేతులతో చేయాల్సినవి, అవి కూడా మనం ఎలక్ట్రికల్గా మనం ఆధారపడ్డామంటే గుర్తుపెట్టుకోండి, మీ దేహాన్ని స్థూల దేహంగా మార్చేస్తారు. గుణవతి చెప్తుంది మనకి పాఠాలు. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. బలముగా పని చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బలముగా పని చేయాలంటే ఏం చేయాలి? బలంగా తినాలి. బలమైన పనులు చేయాలంటే బలముగా తినాలి. బలముగా తిన్నవారు బలమైన పనులు చేయగలరు. బలమైన పనులు చేసిన వారు ఆకారాలు ఎలా ఉంటాయి చెప్పండి? సాకులా ఉంటారు వాళ్ళు. మళ్ళీ నేను ఒక సీక్రెట్ చెప్తుంది గుణవతి, మనకు ఒక సీక్రెట్ చెప్తుంది. బాగా తినండి, బాగా పని చేయండి. గుణవతి లక్షణం ఇది. ఈరోజు కోడళ్ళు బాగా తింటారు చెప్పండి, బాగా పని చేయరు. బాగా తిని బాగా పని చేయకపోతే ఏమవుతుంది? ఫోటో పెద్ద అయిపోద్ది అటు ఇటు ఇలాగ. పెళ్ళిలో ఉన్న ఆవిడ ఈవిడేనంటే అప్పుడు అలా ఉండేది ఆవిడ, ఇప్పుడు ఇలా అయింది ఆవిడ. ఆడికి అర్థమైంది ఒక రోజుకి, నువ్వు మారవా అంటే మారనన్నదట. నువ్వు మారలేనప్పుడు నేనేం చేస్తాను, నేనే మారుతాను అన్నాడట వాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఆకారాలు బాగుండాలి అంటే కష్టపడాలి. 18 దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగలదని భయపడదు. ఆమె ఇంటి వారందరూ ఆమె పరుపులను సిద్ధపరచుకోండి. బాగుంది చూడండి ఒక మాట 18 తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. నేను ఒక మాట్లాడుతున్నాను, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోవట్లేదంటే అర్థం ఏంటి? ఆపడం మర్చిపోయిందని కాదు. ఇప్పుడంటే మనకి ఇవి ఉన్నాయి. ఒకప్పుడు దీపాలు ఏంటో తెలుసా? ఆయిల్ వేసి వెలిగించేవారు. నూనె ఉన్నంతసేపు దీపం వెలిగేది, నూనె అయిపోతే ఆరిపోయేది. ఇప్పుడు అడుగుతున్నాను, నూనెతో వెలిగే దీపాలని ఎక్కువసేపు వెలిగిస్తారా ఆరిపేస్తారా చెప్పండి? ఆరిపేస్తారు. ఇప్పుడు అడుగుతున్నాను, రాత్రి వేళ ఎక్కువ టైం మిడ్ నైట్ దాటి కూడా దీపం వెలుగుంటుందంటే కారణం ఏంటి? అక్కడ లింక్ చేశాడు చూడండి. కారణం ఏంటో తెలుసా? తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును. రాత్రి వేళ దీపము ఆరిపోదు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పిన? ఆమె నైట్ టైం కూడా చెప్పండి పని చేస్తూ ఉంటుందట. ఇంట్లో ఆమె రాత్రి వేళ కూడా దీపం ఆరపకుండా ఏం చేస్తుందంటే పని చేస్తూ ఉంటుందట. ఎన్ని గుణవత లక్షణాలు చూడండి. భర్తకి నమ్మకం ఉంటుందట, తన ఆస్తికి నష్టం కలగదట, తాను బ్రతుకు దినములన్నీ ఆమె మేలే చేస్తుందట, తన పొరుగు వారిని పనివారిని కూడా ఆమె మెయింటైన్ చేస్తుందట, తన చేతులతో కష్టపడుతుందట, ఎర్లీ మార్నింగ్ లేస్తుందట, మిడ్ నైట్ వరకు చెప్పండి కష్టపడుతూనే ఉంటుందట. ఒక ఆమెను మనం గుణవతి అనాలి అంటే ఈ అధ్యాయం చెప్తుంది, ఇన్ని క్వాలిటీస్ ఉంటే ఆమెని ఖచ్చితంగా గుణవతి అని అంటే. మరొక మాట అంటున్నాడు, ఆమె పంటను చేత పట్టుకొనును, తన ఏళ్లతో కదురు పట్టుకొని వణుకును. ఆమె పంటను చేత పట్టుకుందంటే పంటను చేత పట్టుకొనును, తన వేళ్లతో కుదురు పట్టుకొను. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆమె పట్టుకున్నది కానీ, ఆమె చెయ్యాలనుకున్నది కానీ, ఆమె చేసే కార్యాల్లో కానీ ఆమె చాలా అటెన్షన్తో ఉంటుందట. ఇన్ని మెయింటైన్ చేస్తూనే దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? దాయడమే కాదు, దానం కూడా ఈమెకి బాగా. చాలామంది చూడండి, దాస్తే పెట్టరు, పెడితే దాయరు. ఈమెకి రెండు తెలుసట, దాయడము తెలుసు చెప్పండి, పెట్టడము తెలుసట. ఎవరైనా దీనులు కనబడితే ఆ దీనులకి
తాను వండుకొని తింటున్నది కూడా పెట్టేస్తుందట. ఆమె గుణవతి అనడానికి మరొక చక్కటి లక్షణాలు ఏంటంటే, ఆమె దగ్గరికి ఎవరైనా దరిద్రతలో వస్తే తన 2 చేతులు చాపి వాళ్ళకి పెట్టాల్సినంత సహాయాన్ని పెడతాదట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీనులకు దరిద్రులకు ఈమె సహాయం చేయగలుగుతుందంటే ఈమె ఎంత దాసి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈమె దీనత్వంలో ఉంటే, ఈమె దరిద్రతలో ఉంటే, రేపొద్దున్న దీనులకు దరిద్రులకు ఈమె ఏమన్నా చేయగలదా? ఏమీ చేయలేదు. ఒక ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలని సామెత గ్రంథం చెప్తుందంటే, పొదుపు ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ పొదుపులో ఆ ఉన్న ధనాన్ని ఎలా డెవలప్ చేయాలో భర్తకు సహాయంగా ఉండాలి. రేపొద్దున నువ్వే అకౌంట్స్ విషయంలో లెక్క జమ చేయవలసిన విషయం నీదే బాధ్యత ఉండాలి. దాయడమే కాదు, దానం చేయడానికి కూడా ముందు చెయ్యి నీదే ఉండాలి. ఇవ్వండి గుణవతికి ఉండాల్సిన క్యారెక్టర్. నెక్స్ట్ మరలా చెప్తున్నాడు, తన ఇంటి వారికి చెలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణ వస్త్రములు. ఆగుదాం. ఆమె ఏం చేస్తుందో చూడండి. ఆమె ఇంటి వారందరికీ చలి తగులునని భయపడదట. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రేపొద్దున్న నా ఇంటికి ఏ భయంకరమైన గాలో చలో ఏదో ఒకటి తగులుతుందని భయపడదట. అంటే రేపొద్దున్న చూడండి, ఆమె దాచిన ధన సమృద్ధిని బట్టి ఏ విపత్తు వచ్చినా ఆమె ఏమీ భయపడదట. చూడండి, చాలామంది ఫ్యామిలీస్ కరోనా టైంలో దాయాల్సిన టైంలో దాయకపోయేసరికి, పొదుపు చేయాల్సిన టైంలో పొదుపు చేయకపోయేసరికి, ఉద్యోగాలు, ఆఫీసులు, లాభదాయకమైన పనులన్నీ మూతపడిపోయేసరికి, ఆ 3 నెలలు మొదలుకొని ఏడాది పాటు ఈ లాక్డౌన్ కొనసాగేసరికి విలవిల్లాడిపోయారు ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి. ఎలా తినాలి, ఎలా బతకాలి, ఎలా వండాలి కష్టపడిపోయి. నేను అంటున్నాను, ఇలాంటి గుణవతులకి కరోనాలు కాదు, ఇంకా ఎలాంటివి ఎన్నొచ్చినా తన ఇంటి వారికి జరగబోయే నష్టాన్ని కాదు కదా, చలి తగిలినా నా కుటుంబానికి ఏమవదని చెప్పండి, ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి చెప్పండి రెడీ చేసేసిందట. ఓ 10 రోజులు ఏమన్నా నష్టం వస్తే డోంట్ వరీ, లోకానికి కరువు వస్తే ఏం పర్లేదు, కరువు వచ్చినా మన దగ్గర నిల్వలు అలానే ఉన్నాయి అంటదట. అది కాదు, ఏ బట్ట విషయంలోనో తిండి విషయంలోనో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి మన పరిస్థితి అని ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమంటదట, మాకు అలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వను అంటదట. ఎంత ముందస్తు చూపు చూడండి. చాలామంది తల్లులు ఈరోజు 1000 రూపాయలు తెచ్చి అలా ఇచ్చామనుకోండి, ఇంక 1000 రూపాయలు ఆ రోజు అయిపోతాయి. ఇక ఈరోజు 2000 తెచ్చేసానుకో, 2000 ఆ రోజు అయిపోతాయి. ఇలా ఏ రోజు ఆ రోజు తాగొట్టేస్తే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు తెచ్చిస్తారు? ఒకవేళ మీ అమ్మగారిని మీ నాన్నగారిని అడిగితే అదనపు కట్నం అడుగుతున్నారు, మళ్ళీ అదో గొడవ. పొరపాటున ఏదన్నా అడిగితే ఎవరి దగ్గర అప్పు తెస్తే మళ్ళీ ఎలా తీర్చాలని అదొక భయం. ఎలా? తెలివైనది ఏం చేస్తుందో తెలుసా? 1000 రూపాయలు తెచ్చినప్పుడు ఆ రోజుకి ఎంతవరకు ఖర్చో అంతవరకు మిగిలిన డబ్బులు ఏం చేస్తుంది? దాస్తుందట. చాలామందిని చూసి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, పెద్దింట్లకి చిన్నింట్లకి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడన్నా టైం కాని టైంలో గొప్ప వారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ టైంలో ఎవరైనా భోజనం చేయకుండా వెళితే ఆ టైంలో అంటారట, ఈ టైంలో ఇంట్లో కూడా ఏమీ లేవండి, మీకు ఏమన్నా పెడదామంటే అంటారు. నిజంగానే ఇంట్లో ఆ టయానికి ఏమీ ఉండవు. కానీ పేదింటికి వెళ్ళి చూడండి, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక డబ్బాలోనో ఏదో ఒక మూలనో కనీసం అల్పాహారమైన ఖచ్చితంగా దొరుకుద్ది. ఎందుకు చెప్పండి? వాళ్ళకి టైంకి మాత్రం అలవాటు పడ్డారు. ఈ పేదరికంలో జమ చేసే వీళ్ళు మాత్రం ఏ టైం ఎలా ఉంటుందని పిల్లల ఆకలి అనగానే ఆ డబ్బాలోంచి ఏదో తీసి పెడతారు. ఆకలి వేస్తుంది అనగానే భర్తకు ఆ టైంకి ఏదో తీసి పెడతారు. కానీ ఆ టైంకి ఈ టైంలో అడుగుతున్నావు ఏంటి, ఇప్పుడేముంటాయి అంటారు. నిజమైనది ఏం చేస్తుంది తెలిసిన? ముందస్తుగానే జాగ్రత్త కలిగి జీవిస్తుందట. గుణవతికి ఎన్ని లక్షణాలు మనకు కనబడుతున్నాయంటే, ఇదిగో ఆమె చకచకా పనులు చేయడమే కాదు, రాబోయే భవిష్యత్తు పనుల కొరకు కూడా జాగ్రత్త ఉంది. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటట? చాలా చాలా వాల్యూ డ్రెస్ వేసుకుంటుందట ఆమె.
అంటే కాస్ట్ ఎక్కువ అని కాదు, నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఇందాక మనం చదువుకున్నవన్నీ మీకు గుర్తు రావాలి. ఇంటి శుభ్రం ఉంటే చెప్పండి, ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉంటుంది. ఏం చూడండి, ఇంటి పనులు చేస్తున్న ఈమె పొలం పనులు చేస్తుందట, పనులతో పని చేస్తుందట, దారంటి పోతున్న ప్రతి వ్యాపారస్తులతో మాట్లాడుతుందట, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉందట. ఇన్ని పనులు చేస్తున్న ఆ వస్త్రాలు ఎలా ఉండాలి చెప్పండి. మనమైతే ఒక నైటీ వేసి తిరిగేద్దాం కదా, మొన్న హింస 2లో చెప్పాం, 2వ క్లాస్లో మనం మాట్లాడడం. ప్రత్యేకించి చూడండి, ఈమె పనులు చేస్తున్నప్పుడు కూడా ఈమె డ్రెస్ ఎలా ఉందంటే, ఈమె పని చేస్తుందా లేకపోతే కేవలం నీటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా ఉంటుందంటే బైబిల్ చెప్తుంది ఆమె పనే చేస్తుంది, నీట్గా కూడా మెయింటైన్ చేస్తుంది. గుణవతి ఎలా ఉంటుందంటే ఇంటి శుభ్రమే కాదు చెప్పండి, తనకు ఒంటి శుభ్రం కూడా బాగా తెలుసట. తన బట్టలు వేసుకునే పరిస్థితిని కూడా బైబిల్లో స్పష్టంగా రాస్తున్నాడంటే ఆమె ఎంత చక్కగా మెయింటైన్ చేస్తుందో బైబిల్ చెప్తుంది చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన మాట వస్తుంది. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడైండును. ఆగుదాం, ఏంటంటే అక్కడ మాట, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు పొందిన వాడై ఒక మాట అంటున్నాను. ఇందాక ఒక క్వశ్చన్ రావాలి మీకు చదువుతున్నప్పుడు. ఇంటి పనులు ఆమె చేసి, దూరానికి వెళ్ళి ఆహారం ఈమె తెచ్చి, తన బట్టలు ఆమె ఉతికి, బట్టలు ఆమె కుట్టి, ఆహారము ఆమె చక్కబెట్టి, పనివాళ్ళకి కూడా జీతాలు ఈమె ఇచ్చి, చివరికి రాత్రి వరకు వ్యాపార లెక్కలు కూడా ఈమె జమ చేస్తుంటే ఆ ఇంటి యజమాని ఏం చేస్తున్నాడు? మంచం దిక్కుండా కూర్చున్నాడా? అన్ని పనులు ఈమె చక్కబడుతుంటే ఇతగాడు చేత కాకుండా ఎక్కడన్నా ఉన్నాడా? లేడట. మరి ఎక్కడున్నాడు? దేశపు పెద్దలతో డిస్కషన్లో ఉన్నాడట. ఎంత బాగుందో చూడండి అన్నమాట. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఇప్పుడు బాగా వినండి, దేశపు పెద్దలతో కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ అక్కడ కొన్ని పెద్ద పెద్ద విషయాలు డిస్కషన్ చేస్తున్నాడంటే, అలాంటి పెద్ద పెద్ద వారితో పెద్ద పెద్ద విషయాలు డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళందరిలో పేరున్నవాడు ఎవడట? ఈ గుణవతి భర్తేనట. ఈ గుణవతి భర్తకి అంత దేశ పెద్దల్లో ఇంత పేరు రావడానికి కారణం ఏంటి? వాళ్ళ ఆవిడ చెప్పుంటుంది ఆ గుణవతి ఏమని తెలుసా? మీరు ఇంటికాడి విషయాలు ఏమీ టెన్షన్ పడకండి, మీరు ఇంటికాడి విషయాల కొరకు ఏమీ వరి అయిపోకండి, ఆ పనులు మీరు చూడండి, ఈ పనులు నేను చూస్తాను అన్నది ఆవిడ. మీరు పెద్ద విషయాల్లో ఉండండి, ఈ ఉల్లిపాయలు తేవడం, పచ్చిమిరపకాయలు తేవడం, కిరాణా స్టోర్లు తేవడం, ఇలాంటి విషయాల కొరకు మీ టయాన్ని వేస్ట్ చేయకండి. చాలామంది బుద్ధి లేని భార్య లేడు చెప్పనా, చాలామంది చేసే పనులండి. భర్త సీరియస్గా ఫోన్ మాట్లాడుతుంటాడు, ఆ ఫోన్ మాట్లాడుతున్న టైంలో ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, అయ్యప్ప పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు, ఆ పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు సీరియస్ మధ్యలోకి వచ్చి గ్యాస్ అయిపోయింది అంటారు. ఆగా అంటాడు, ఉల్లిపాయలు అయిపోయినాయి అంటాడట. ఆగన్నానా అంటాడు, మళ్ళీ చెప్తుంటుందట. ఆ టైంలో ఈయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ ఫోన్ అంకుల్ ఒకసారి ఆగండి అని చెప్పి, బుద్ధి ఉందా అని అరుస్తాడు. అన్నం తింటున్నావా లేకపోతే అని అంట. ఎందుకంత సీరియస్ అవుతాడు? పెద్ద విషయాలు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల కొరకు, అంత పెద్ద విషయాల మ్యాటర్లో డిస్కషన్ చేస్తున్న ఆయన ఉల్లిపాయల కొరకు, గ్యాస్ స్టవ్ల కొరకు అంటే నిన్నేమనాలి? ఆ పనులు నువ్వు ఎలా చేయాలో అలా చక్కబెట్టగలిగితే, ఇంటి పనుల విషయంలో ఆయనకు మోపాల్సిన టెన్షన్ లేకుండా నువ్వు చూడగలిగితే, గుర్తుపెట్టుకోండి, మీ యజమానులకు సొసైటీలో గౌరవం ఉంటుందట. మీ ఇంటి యజమానులు వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ టెన్షన్స్ లేకుండా ఉంటారో, ఎప్పుడైతే ఈ కుటుంబ ఈ భారభరితమైన టెన్షన్స్ లేకుండా ఉంటారో, వాళ్ళ బయట చేసే ఆ విధి నిర్వహణలో నెంబర్ 1 క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుందట. నేను మరలా చెప్తున్నాను, కుటుంబంలో ఇప్పుడు మనం చదువుకున్నవి, కోపం ఎందుకు వస్తుందంటే మనం చూసాం. కోపం ఎందుకు వస్తుంది? ఆయన ఏ విషయంలో ఏ టైంలో ఎలా ఉంటాడో చూసుకోవాలి. 2, మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకోవాలి. 3, చెప్పండి, 3వ విషయం
మన అలవాట్లు ఏంటో మనకు తెలియాలి. 4, మన ధనాన్ని మనం ఎలా ఖర్చు చేస్తున్నాం తెలియాలి. ఇవన్నీ చూడండి ఈ గుణవతి జీవితంలో స్పష్టముగా మనకు కనబడుతున్నాయి. ఆమె కోపపడనివ్వదు తన భర్తని. ఆమె ఎవరికి రిస్క్ పెట్టదు, ఎవరిని రిస్క్ చేయనివ్వదు. ఆమె తన యజమాని మీద లేనిపోయిన ఆగడాలు పనులు చెబుతూ కూర్చోదు. తన పనులు తానే చక్కబెట్టి ఆమె చివరికి పెద్దల దగ్గర మీరు గౌరవంగా ఉండండి చాలంటదట. ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చును, గవిని యొద్ద పేరుగొనిన వాడేయుడును. భార్య ఎప్పుడు భర్తను కూర్చేలా అనుకోవాలి, నా భర్తకి బయట గౌరవం ఉంటే చాలు అనుకోవాలట. ఎవరు? భార్యనే. అంతకన్నా పెద్ద కిరీటం ఉందా చెప్పండి? మన భర్తలకి సొసైటీలో ఒక పేరుంటే అంతకన్నా గౌరవం ఉందా అని భార్యలు అనుకోవాలి. లేదండి ఆడేం పని చేయడండి, ఆడ చేతకానోడు అని నువ్వే చెప్పుకుంటూ తిరుగుతుంటే నీ భర్త గౌరవం నువ్వే ఏం చేస్తావు? దిగజార్చేస్తావు. ఎవరో అన్నారు, భార్యలు భర్తలకి, గుణవతైన భార్యలు భర్తలకి ఎలా ఉంటారట? కిరీటంలో ఉంటారట. అంటే భర్తకి గౌరవం ఎలా వస్తుందో తెలుసా? చెప్పండి. వాడి కిరీటం అంటే ప్రౌడ్గా సొసైటీలో ఎలా చెప్పుకోగలడో తెలుసా? సరైంది అనుకుంటే ఈదిలోకి వచ్చి ఏం చేయొచ్చట? చెప్పండి. మీసాల మెలయచ్చట. మన భార్యలను బట్టి భర్తలకు గౌరవం ఉంటుంది సొసైటీలో. ఈదిలోకి వచ్చి మీసాలు తిప్పేస్తున్నప్పుడు అనుకున్నది కుదురులేంది అనుకోండి, బయట సౌండ్ వస్తుంది, ఆపరా మా తెలుసులే మొత్తం అంటారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన? భర్తలకు భార్యలను బట్టి గౌరవం, భార్యల యొక్క మెయింటెనెన్స్ బట్టి భర్తల యొక్క విధి నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఇంకా కిందకి చెప్తున్నాడు, ముగించుకుందాం. నడికట్లకు వర్తకులకు అమ్మును, బలము ఘనత ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాల విషయమై నిర్భయముగా ఉండు. ఇందాక చెప్పిన మాట నేను చెప్తున్నాను. రేపొద్దున ఏ విపత్తు వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏ పరిస్థితి వస్తుందో అని ఏమీ బెంగ పెట్టుకోదట. ఆమె నిర్భయముగా ఉంటుందట. ఏ ప్రాబ్లం వచ్చినా భర్త చెప్తుందట, ఏం టెన్షన్ అవ్వకండి, చేయాల్సినవన్నీ చక్కబెట్టి రెడీగా ఉంచానంటదట. గుణవతికి ఇన్ని లక్షణాలు ఉండాలట, ఇన్ని మ్యాచ్ అవ్వాలట. ప్రతి విషయంలో ఆమె ఎంత తెలివిగా వ్యవహరిస్తుందంటే బలము ఘనత ఆమెకు వస్త్రములట. బలము ఘనత అంటే ఇందాక చెప్పానుగా, బలము ఘనత అంటే ఎప్పుడు ఏడుపు మొహం ఏం తిరుగుతుందని కాదు, ఎప్పుడు ఏదో ఒకటి రోగం అండి, ఏదో ఒక బాధ అండి, తిందండి, ఇది కాదు. ఆమె ఎనర్జీగా ఉంటుందట, చకచకా పనులు చక్కబెడుతుందట. ఆమెను చూస్తే చెంగుమని లేడు తిరుగున్నట్టు ఇంట్లో తిరుగుతుంటుందట. గుణవతి అంటే చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది తిండం మానే వాళ్ళు ఎన్ని ట్రబుల్స్ వస్తాయండి ఆడపిల్లలకి, చాలా ట్రబుల్స్ వస్తాయి. మీరు టయానికి తిండి తినకపోతే ఇప్పుడు ఏమవుదు, రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత పాపనో బావునో కనే టైంలో తెలుస్తుంది మీరు తిండి తినక పీకల మీదకి మీ ప్రాణాలు ఎలా తెచ్చుకున్నారో, ఎంత కష్టం తెచ్చుకున్నారో. తినాల్సిన టైంలో తినాలి, కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి, చేయాల్సిన పనులు చేయాలి. సరిగ్గా మీరుండి మీ పనులు మీరు చక్కబెట్టుకుంటూ రేపొద్దున అన్నీ ఎరిగిన దానిగా తెలివిగా నువ్వు వ్యవహరిస్తే నీ భర్తకి సొసైటీలో గౌరవం తెస్తావట. అతగాడు ఫ్యామిలీ టెన్షన్లో నిమగ్నం అయిపోకుండా దేశపు పెద్దల యొద్ద, గవుని యొద్ద కూర్చొని పేరుగాంచిన వాడై ఉంటాడట. బలము ఘనత ఈమెకు వస్త్రములైతే ఈ బలము ఘనత కలిగిన గుణవతి ఆయనకు కిరీటముగా ఉంటుందట. ఆమె ఏ విషయంలో టెన్షన్ అవ్వదట, ఆ టెన్షను తన భర్తకు కూడా కలగనివ్వదట. మరో మాట అంటున్నాడు చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిన. ఏమంటాను చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె పనుల్లోనే దిట్ట కదట, చెప్పండి, మాటల్లో కూడా దిట్టట. ఆమె ఒక ఐడియా ఇచ్చిందంటే అలా సెట్ అయిపోద్దట అంతే. ఇక ఆమె అనుభవంలోంచి ఒక ఐడియాలజీ ఆమె వ్యక్తీకరించిందంటే మరలా ప్రాబ్లం లేకుండా సెట్ చేసేస్తుందట. ఎంత బాగుందో చూడండి. ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశము
ఆమె బోధించును. జ్ఞానము కలిగి. చాలామంది చేసే మాట్లాడి చెప్పిన జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి బదులు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి లేనిపోని సోదు కబుర్లు అని చెప్తారు. ఆ సోదు కబుర్ల వల్ల ఏమవుతుందో చెప్పండి. ఆ కబుర్లు చెప్పడం వల్ల ఏమవుతుందో చెప్పండి. మీ ఆవిడ మా ఇంటికి వచ్చి ఇలా అందంటే నాడు అంటాడు ఎవడు, మా ఆవిడకి నాకు ఎన్నో గొడవలు ఉంటాయండి, మీ ఆవిడ మా ఇంటికి వచ్చి ఏంటండి ఇలాంటి పొల్లన్నీ పెడతా కూర్చుంటుందండి అని ఆవిడ గొడవకు వస్తాడు. అప్పుడు మీ ఆయన లోనికి వస్తాడు, ఏంటి ఆ ఇంటికి వెళ్ళావంట అని అడుగుతాడు. వెళ్ళానండి. వెళ్ళిందని వెళ్ళకుండా కుదురునకుండా ఏవో కబుర్లు చెప్పావంట అంటే ఉపదేశం చెప్పానంటావు, అప్పుడు జ్ఞానము గల మాటలు చెప్పానంటావు, అప్పుడు లోనకు రా నీకు జ్ఞానం చెప్తానంటాడు. ఎవరు? మీ ఆయన. ఎలా ఉండాలి తెలుసా? మీరు నోరు విప్పి మాట్లాడారంటే ఎదుటి వారికి మేలు జరగాలట. మీరు ఒకవేళ నిలబడి కాస్తంత విరామం లేకుండా మాట్లాడితే చక్కటి ఉపదేశంలో ఉండాలట. మంచి ఉపదేశం చేసినట్టు, ఒక మంచి మాట మాట్లాడినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మాటలు ఒక బోధలా ఉండాలట. నిజంగా ఆమె చెబితే బాగుంటాయండి ఫ్యామిలీస్ అనిపించుకోవాలట. నిజంగా ఆమె సలహాలు ఇస్తే కుటుంబాలు కట్టబడతాయండి అని అనిపించుకోవాలట. ఒక మాట చెప్పిన, గుణవతి అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయని బైబిల్ చెప్పట్లేదు. గుణవతి అంటే ఈ వాల్యూస్ ఉన్నదే గుణవతి అంతే. గుణవతి అనగానే ఈ వయసు ఆవిడని అనొచ్చండి, 60 ఏళ్ళ ఆవిడని అనొచ్చండి, 30 ఏళ్ళ ఆవిడని అనొచ్చండి అని లేదు బైబిల్లో. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ వయసుతో సంబంధం లేకుండా ఆమె గుణవతి అనట. చివరికి ఇక ముగించుకుందాం. ఇక పని చేయకుండా ఆమె భోజనం చేయదట. ఆమె కుమార్తెలు లేచి ఆమెను ధన్యురాలు అందరట. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించుచున్నారు, కానీ వారందరూ నీవు మించిన దానవి అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడునట. ఎంత బాగుందో చూడండి. వాళ్ళ పిల్లలు ఏమంటారట? ఆమె పిల్లలు, ఆమె కుమార్తెలు, కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారట. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీరెప్పుడు మిమ్మల్ని చూసి ఏమన్నా తెలుసా? మా మమ్మీ సూపర్ అనాలట. ఏమనాలి? మా మమ్మీ ఎప్పుడు టాప్లో ఉంటుంది అనాలట. కానీ ఇప్పుడు ఆ మమ్మీ పోయి వాళ్ళకి వేరే మమ్మీ కనబడుతుంది. మా మమ్మీ సొంతూరు మమ్మీలో ఉంటే బాగుంది అనుకుంటున్నాడు అంటాడు. వచ్చినాయి ఏటలు ఈ మధ్య అలాగే అనుకుంటున్నారు, మా మమ్మీ అసలు. కానీ మీ పిల్లలు అన్నారట, మా మమ్మీ అంటే మమ్మీయే అన్నారట. మా అమ్మ అంటే మా అమ్మ ఎంత ధన్యురాలంటే ఆమె ఉంటే చాలు మా ఫ్యామిలీ అలా కులాసాగా వెళ్ళిపోతుంది అన్నారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఎలా కనబడాలి అంటే నిజంగా ఒక ఆదరించే ఒక ఆ పదం అనకూడదు, ఒక ఆదరించే కదిలే ఒక ఇంటి దేవతలను అలానే పిల్లల ముందు కనబడాలట. కానీ మన పిల్లలకి మనం ఎలా కనబడుతుంది తెలుసా? అటు వీడియో గేమ్లు, అడిగి కొన్ని శత్రువులు ఉంటాయి. శత్రువులు వీడియో గేమ్లు ఆడతారు పిల్లలు, చూసారా? ఇలా జుట్టు ఇలా లేచిపోయి ఆవిడ చేతులు ఏదో చీపురి కాండ్రగొడ్డలు ఏదో ఒకటి ఉంటుంది, అలా వచ్చేసినట్టు కనబడతావు మీ అబ్బాయికి. ఆగరా ఆగరా అన్నట్టు ఆడు మా అమ్మ అనుకోడాడు, ఖచ్చితంగా అనుకుంటాడు. మీ పిల్లలకి మీరు ఎలా కనబడాలంటే మమ్మీ వెరీ గుడ్ అనాలట, నువ్వు బాగుంటావు మమ్మీ అనాలట. ఇంకా బ్యూటిఫుల్ నేమ్ ఏంటంటే చెప్తున్నాడు, చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మను అనుసరించుతున్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఏమన్నాడు చూడండి, తన భర్త ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడు చూడండి. చాలామంది ప్రతివ్రతలు ఉన్నారు, చాలామంది ప్రతివ్రత ధర్మాన్ని గడిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతివ్రత వేరు, చెప్పండి గుణవతి వేరు. చాలామంది ప్రతివ్రతలు అంటే తమ శీలాలు కాపాడుకున్నవారు, కన్యత్వాలు కాపాడుకున్నవారు, పరాయి పురుషుడు జోలికి వెళ్ళని వారు చాలామంది ఉన్నారు. పతివ్రత అనిపించుకోవడానికి యజ్ఞయాగాలు జరిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా గ్రేటెస్ట్ ఉమెన్ ఎవరంటే నువ్వే అంటాడట వాళ్ళ భర్త. ఎందుకో చెప్పిన, వాళ్ళందరూ కేవలం పతివ్రత అనిపించుకోవాలనుకుంటారు, కానీ నువ్వు నీ శీలం నీ గుణం విషయంలోనే కాదు, నువ్వు అణువులో ప్రతి విషయంలో నిన్ను మించినది ఎవరు లేరు. నమ్మకత్వానిక నువ్వే, ఒక సంపాదన విషయంలో నమ్మకమా నువ్వే, ఒక లెక్కల విషయంలోనా నువ్వే, ఏ విషయంలో అయినా నువ్వు అందరికన్నా గొప్పదానివి.
నిన్ను మించిన దాన్ని నేను ఎవరిని చూడలేదు. నేను నిజంగా చెప్తున్నా అండి, ఒక భార్య గురించి కరెక్ట్ సర్టిఫికేట్ భర్త మాత్రమే ఇవ్వగలరు, ఇంకా ఎవడైనా ఇవ్వగలరు చెప్పండి. మా ఆవిడ ఎలాంటిది ఎవరు చెప్పగలరు? నేనే చెప్పగలను. మా ఆయన ఎలాంటివాడని ఎవరు చెప్పగలరు? ఆమె చెప్పగలదు. మన పార్ట్నర్స్ కోసం మనం తప్ప ఇంకెవరు సరిగ్గా చెప్పలేరు. అందుకే ఆయన చెప్తున్నాడు, ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడు, అమ్మ నేను చాలామంది శీలవతుల్ని పతివ్రతల్ని నేను చూశాను, కానీ వాళ్ళందరికన్నా గొప్పదని ఎవరు అంటే పని తెలిసిన మనిషివి, పని ఎరిగిన మనిషివి, అన్నిటిలో ప్రతి దాని విషయంలో అనుభవం కలిగిన వ్యక్తివి, నువ్వు అందరికన్నా గుణవతివి అంటాడు. అందరికన్నా నువ్వే గొప్పదానివని తన భార్యను ఆయన పెనిమిటి చెప్పండి పొగుడుతాడట. ఓ మాట చెప్పనా, అలా పొగుడుతాడని ఇవన్నీ చేయట్లేదు ఎవరు? నీవే. చాలామందికి ఇదో జాడ్యం ఉంటుంది. ఆ జాడ్యం ఏంటి చెప్పిన, నెక్స్ట్ మళ్ళీ హింస 4 ఉంది మనకి, అందులో చూద్దాం, ముగించుకుందాం, నాకు నైట్ డ్యూటీ ఉంది. ఏం చెప్తారంటే చాలామంది పనులు చేసినప్పుడు ఆ పనులు మనం మెచ్చుకోవాలన్నమాట. మెచ్చుకోపోయినా గొడవే. ఆ టైంలో అంతంతా కష్టపడిపోయి అలా కూర్చుని ఎలా ఉంది అని అడిగినప్పుడు బాగుంది అలా అది ఎక్స్పెక్ట్ చేయరట. నువ్వే చేసావు ఇదంతా అనాలట. ఒక ఆయన గొడవ వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ గొడవ ఏంటి చెప్పిన, ఆటో దిగి నడిచి వచ్చేసింది ఇంటికి. ఆయన ఫోన్ చేసినప్పుడు నడిచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయనకి చెప్తుంది ఆమె, నేను నడిచి వచ్చాను తెలుసా అన్నదట. అప్పుడు ఆడేం రెస్పాండ్ అవ్వాలి? అయ్యో ఫోన్ చేయకపోయే వద్దును, సరిగా రెస్పాండ్ అవ్వలేకపోయిన వద్దనంటే కోపం నుంచి కూర్చుందట. వీడికి ఏం అర్థమవుతలేదు. అదే ఫోన్ చేయడం తప్ప అని అడిగాడట. అలా రెస్పాండ్ అవ్వకూడదాడు. ఆడు ఎలా రెస్పాండ్ అవ్వాలి చెప్పిన, 3 కిలోమీటర్లు నడిచి వచ్చావా, అంత దూరం నుంచి వచ్చావా, నువ్వే నడిచి వచ్చావా అనగానే మరి ఏమనుకున్నారు ఆ టైంలో? మరి ఫోన్ చేయకపోయి ఇంత కష్టపడి నడిచి వచ్చావంటే పర్లేదండి మీకు ఏ పనులు ఉంటాయి, అప్పుడు కూల్ అవుద్ది అన్నమాట. ఇలా పొగిడించుకునే బ్యాచ్ ఉంటారు చాలామంది. ఆ మంతికి చేయట్లేదు ఎవరు? ఆ మంతికి చేయట్లేదు. ఆయన పొగిడినా పొగడకపోయినా, ఇంట్లో ఉన్నా ఉండకపోయినా, అక్కడ పెద్దల్లో కూర్చున్నా కూర్చోకపోయినా, ఆయన ఇంటికి దూరంగా ఉన్నా ఉండకపోయినా, తన ఇల్లుని ఎలా మెయింటైన్ చేయాలో ఆ గుణవతికి బాగా తెలుసట. శుభ్రము తెలుసట, ఆరోగ్యము తెలుసట, ధనాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసట, కోపతాపాలు రేకుండా ఉండాలి అంటే తన భర్తని ఎలా మెప్పించాలో ఆమెకు బాగా తెలుసట, కోపం కాకుండా ఎలా సంతోషంగా ఉంచాలో తెలుసట, ఏం మాట్లాడాలో తెలుసట, ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలో తెలుసట, తన బడ్జెట్ని ఎలా లెక్కలేయాలో తెలుసట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె గుణవతి గనక ఆమెకు మాత్రమే ఇవన్నీ బాగా తెలుసట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇన్ని పనులు ఎవరైనా చేయగలరా? ఇన్ని క్వాలిటీస్ ఈ 2021 అయినా ఎప్పుడైనా మీరు ఏ సెంచరీ అయినా తీసుకోండి, ఇన్ని పనులు ఎవరైనా చేయగలరా? ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. కానీ ఒకరు మాత్రం చేస్తారు. ఆ ఒకరు ఎవరో తెలుసా? గుణవతి. అంతే. ఇన్ని పనులు, ఇన్ని క్వాలిటీస్ ఎవరికి ఉండవు. మరి ఎవరికి ఉంటాయంటే అందరికి ఉండవు. ఎవరికి ఉంటాయి? గుణవతికి మాత్రమే ఉంటాయి. గుణవతి మాత్రమే ఇవన్నీ చేయగలదు. తన కుటుంబాన్ని ఈ సమపాలుల్లో నడిపించగలదు. ఇక చివరికి ముగించేసుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన. లింక్ ఇచ్చేసాడు చూడండి. ఈమెకి ఇన్ని ఎథిక్స్, ఇన్ని క్వాలిటీస్, లేకపోతే ఇన్ని గుణగణాలు ఈమెకి రావడానికి కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు ఉన్నాయి కనుకే ఈమెకి ఇన్ని క్వాలిటీస్ వచ్చాయట. ఈ క్వాలిటీస్ అన్నీ రావాలి అంటే ప్రతి ఇంటి ఇల్లాలికి ఎవరంటే భయభక్తులు ఉండాలి చెప్పండి. బైబిల్ దేవుడు యెహోవా అంటే భయభక్తులు ఉండాలి. ఆ దేవుని భయభక్తులు ఉంటే ఇంటి ఇల్లాలు ఇలా ఉంటారంటే బైబిల్ చెప్తుంది స్పష్టంగా. ఎస్, అలానే ఉంటారు. నేను మర్చిపోయిన ఒక న్యూస్ వచ్చిందండి. సంసార జీవితాల్లో ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. సంసార జీవితాల్లో ఎక్కువ మంది చనిపోకుండా స్ట్రాంగ్ ఉండే స్త్రీలు ఎవరైనా ఒక సర్వే చేస్తే ఆ సమస్యలను తట్టుకొని బతికే ఒకే ఒక్క స్త్రీలు ఎవరంటే చర్చికి వెళ్ళే స్త్రీలని సర్వేలో తేల్చేశారు. చాలా కాలం క్రితం వచ్చిన న్యూస్. ఎంతమంది చూసారు? అయితే
ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోకుండా స్ట్రాంగ్ ఉండే స్త్రీలు ఎవరని సర్వే మొదలు పెడతారు. సర్వేలో వచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పిన, చర్చికి వెళ్ళే స్త్రీలు ఆత్మహత్యలు తక్కువ చేసుకుంటున్నారంట. చేసుకోరంట వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఏమి నేర్చుకుంటారంటే, జీవితం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి, జీవిత భాగస్వామి అంటే ఏంటో తెలుసు వాళ్ళకి, ఎలా ప్రేమించాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, ఇవన్నీ యెహోవా దేవుడిని బట్టి వాళ్ళకి బాగుగా తెలుస్తాయట. అందుకే మా ఫ్రెండ్స్లో చాలామంది అండేవారండి, మా ర్యాపిడ్ ఫోర్స్లో చేస్తున్నప్పుడు, నువ్వెవరిని చేసుకుంటున్నావురా అని అడిగితే వాడు అనేవాడు, ప్రౌడ్గా చెప్పుకునేవాడు, నేను క్రిస్టియన్ అమ్మాయిని చేసుకుంటున్నాను రా అని. ఏంట్రా అంత ప్రౌడ్గా చెప్తున్నాను అడిగాను నేను. క్రిస్టియన్ అమ్మాయి అంటే ఐథిక్స్ వేర్రా అని. నిజానికి వాడు హిందువాడు. అంత ప్రౌడ్గా ఎలా చెప్పుకుంటున్నారా, మరి మీ ఫ్యామిలీ ఒప్పుకోరంటే, మా ఫ్యామిలీ ఒప్పుకున్నదే క్రిస్టియన్ అమ్మాయి అంటున్నాడు వాడు. ఎందుకు అలా చెప్తున్నారంటే, క్రిస్టియన్ ఒక చర్చికి వెళ్ళే అమ్మాయికి మాట తీరు తెలుస్తుంది, పద్ధతి తెలుస్తుంది, భర్తను అర్థం చేసుకోవడం తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమెకి గుణగణాలతో నిండిన స్త్రీ గనక సంసారాన్ని సరిగ్గా నడిపించగలదని ఒక అమ్మాయికి బాగా తెలుస్తుందని నమ్మకం బయట వాళ్ళకి కూడా. అందుకే చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, లేకపోతే అందము చేతే పొగిడించుకోవాలనుకుంటే అందం ఒక రోజు ఏం చేస్తుందట, మోసం చేస్తుందట. సౌందర్యం ఒక రోజుకి ఏమవుతుందట, వ్యర్థమైపోద్దట. అందుకే సామెతలు 11వ అధ్యాయంలో అంటాడు, అందంగా ఉండి ఏ పనులు చేయకుండా దేనికి ఉపయోగపడకుండా ఉంటే అందంగా ఉన్న స్త్రీ ఎలాంటిదని పోల్చాడో తెలుసా, పని పాట ఏం చేయకుండా బతకస్త్రాలను ఏమన్నాడు తెలుసా, పంది ముక్కులో బంగారు కమ్మి అన్నాడు. ఒక మంచి బంగారు కమ్మి, మంచి డైమండ్స్ దానికి పొడిగించి మంచి ముక్కు పుడక చేసి ఆ ముక్కు పుడక పట్టుకెళ్ళి పంది ముక్కు కట్టామనుకోండి, ఏం చేస్తుంది? అలా సోకేసి దగ్గరికి వెళ్ళాలని నిలబడుతుందా? ఏం చేస్తుంది అది? దాని ముట్టి ఎక్కడెట్టకూడదో అశుద్ధంలో పెడుతుంది, పట్టుకెళ్ళి ఆ బురదలో అశుద్ధంలో తిరుగుతుంది. ఇప్పుడు ఆ బంగారు కమ్మి అందం ఏమైంది చెప్పండి, అశుద్ధమైంది. అందానికి మరింత అందం ఏంటో చెప్పండి. ఇదిగో ఈ గుణగణాలన్నీ అలవాటు చేసుకుంటే, ఈ యెహోవా యందు భయభక్తులన్నీ మనం నేర్చుకుంటే అందానికి మరింత అందం పెరుగుద్దట, సౌందర్యానికి మరింత సౌందర్యం వస్తుందట. కేవలం బాహ్యమైన అందాన్నే, బాహ్యమైన సౌందర్యాన్ని చూసి మురిసిపోతే అది మోసం చేస్తుందట, సౌందర్యం నిన్ను వ్యర్థపరుస్తుందట. చివరికి చెప్తున్నాడు చూడండి, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడని. ఎంత బాగుందో చూడండి. ఆమె వెళుతుంటే, ఆమె వస్తుంటే గౌనులు యొద్ద అంటే ఈది కార్యక్రమాల్లో ఆ ఊరి రచ్చబండ్ల దగ్గర మెయిన్ పాయింట్స్ దగ్గర ఆవిడ కోసం మాట్లాడుకుంటారట, ఆవిడ కోసం డిస్కషన్. ఏదైనా గొడవ అవుతుందనుకోండి అంటారట, ఆవిడని చూసి నేర్చుకో అని చెప్తారట. నిజంగా అలా ఉండాలండి క్రైస్తవ తల్లులు, క్రైస్తవ సహోదరి మనలందరూ ఎట్లా ఉండాలి అంటే, నీ భర్తలకి కోపం లేదా నీ కోపం ఏంటో నీకు తెలియాలి, వారిని ఎలా ఆనందింపజేయాలో మీకు తెలియాలి, వారి ఎళ్ళ ఎలా నమ్మకంగా ఉండాలో మీకు తెలియాలి, ఆ నమ్మకాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలి, మీ ధన సమృద్ధి విషయంలో లెక్కలేయడం మీకు తెలియాలి, రాబో విపత్తును కూడా ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటో మీకు బాగా అర్థం. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మిమ్మల్ని చూసి అనేక మంది రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఇలా ఉంటే ఫ్యామిలీ ఎలా ఉంటుందట, నిత్యము ఆనందంగా గడుపుతుందట. తన భర్త ఎప్పుడు తను ఏం చేస్తాడంటే మంచిగా చెప్పండి పొగుడుతాయి. ఏం పొగిడితే గొడవలు ఉంటాయండి? ఆడవాళ్ళకున్న బలహీనత ఏంటి చెప్పండి? పొగిడితే పడిపోతారంటారు బయట. ఆటో వాళ్ళతోనూ అక్కడెక్కడో తుక్కెత్తి కొడుతూ కూడా పోయి ఇలాంటి పనులు చేస్తున్నట్టు కారణం ఏంటి చెప్పండి? పొగడతలు. కానీ మీ పొగడత ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ బ్యూటీ ఎంత ఎక్కడ దొరకాలంటే బయట కాదు, నిన్ను చేసుకున్నవాడు నిన్ను చేసుకున్నందుకు నా భాగ్యం అనాలట. మంచి బుక్ ఉందండి, వీలైతే క్రిస్టియన్ బుక్ స్టాల్కి వెళ్ళి తీసుకోండి, నిన్ను చేసుకోవడం నా భాగ్యం అని. ఆ బుక్ చదవండి, భలే ఉంటుంది. నిజంగా అలాంటి పుస్తకాలు మనం చదివితే మన జీవితాలు, మన పరిస్థితులు చక్కటి సమతుల్యంగా నడిచిపోతాయి. వచ్చే వారం కూడా రండి, మరికొన్ని మాటలు మనం విందాం. మరలా నేను ఒక జ్ఞాపకం చేస్తున్నాను, మన ఫ్యామిలీలో కోపం వస్తున్నప్పుడు ఆ కారణాలు ఏంటో మనకి తెలియాలి, అవి మానుకోవాలి. 2, మన అలవాట్లు ఏంటో మనకు తెలియాలి, ఆ అలవాట్ల వలన మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్,
మన ఆరోగ్య పరిస్థితులు ఏంటో మనకు తెలియాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, శుద్ధి శుభ్రం విషయంలో బాధ్యత మనం తీసుకోవాలి. నెక్స్ట్, మన ధనాన్ని ఎలా మెయింటైన్ చేయాలో మనకు తెలియదు. చేత కాకపోతే మన భార్యకి అప్పగించాలి. ఇక చివరగా వీటన్నిటికీ సరి అయిన కొలత గుణవతి అయిన భార్య, వీటన్నిటికీ సమాధానం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యే దేవా, కుటుంబాల్లో తండ్రి ఈ గ్రహింపు లేకపోవడం వల్లనే తండ్రి రోజు రోజుకి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలుస్తాం. మార్చండి, బలపరచండి. ప్రతి ఒక్కరితో తండ్రి ఈ మాటలు తండ్రి మీరే మాట్లాడుతున్నారని గ్రహించుకున్న తండ్రి, బాధ్యతగా కుటుంబ విషయాల్లో, భర్త విషయంలో, భార్య విషయంలో తండ్రి ఏ విధముగా తండ్రి మసులుకోవాలో వారికి నేర్పించండి తండ్రి. బయట ఎవ్వరూ చెప్పరు దేవా, ఇది కేవలం మీ వాక్యం ద్వారా మాత్రమే మా జీవితాలకు తండ్రి సరి అయిన మార్గాలు ఇవి గ్రహించకపోతే జీవితాలు తండ్రి ఎంత అగమ్య గోచరం అయిపోతాయో మాకు తెలుసు. చిన్ని చిన్ని కారణాలే పెద్ద పెద్ద అగాధాలుగా మారిపోయి తండ్రి మా జీవితాన్ని ఎంత ప్రలోభానికి గురి చేస్తాయో మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు దేవా. నిజమే తండ్రి, మా జీవిత భాగస్వాముని తండ్రి మేము అర్థం చేసుకోలేనప్పుడు, మేము సమాజాన్ని ఎంత అర్థం చేసుకున్నా వ్యర్థమైంది తండ్రి. ఒకరి పట్ల ఒకరు అనురాగం, ప్రేమ కలిగి తండ్రి, వారి కోపతాపాలు ఎందుకు కలుగుతున్నాయో అర్థం చేసుకునే తండ్రి, ఒకరి పట్ల ఒకరి బాధ్యత కలిగి రాబోయే కాలం ముందు చక్కటి పునాదులు వేసుకోవడానికి తండ్రి పని వంచి, తల వంచి తండ్రి, వారి నడుములు వంచి చేతులతో కష్టపడే ధన్యతను వారికి అనుగ్రహించండి.